కాంట్రవర్షియల్ అయినా ఆడవాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. పొద్దున్న లేచిన కాడి నుంచి నువ్వు నేను సమానం అని అబ్బాయిలతో మనం సమానంగా వర్క్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము, పోటీ పడుతున్నాము. హార్మోన్స్ కూడా అలాగే సమానంగా వర్క్ చేస్తాయి. మనం అర్లీగా లేకపోతే వచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల, వచ్చే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్ వల్ల, పీసీఓఎస్ వచ్చి, ఇరెగ్యులారిటీస్ వచ్చి, ఫర్టిలిటీ కన్సర్న్స్ వచ్చి, వీటన్నిటిని రెక్టిఫై చేసుకోవడానికి మన బాడీ ఎంతో కష్టపడుతుంది. వాళ్ళు 4 రోజులు ఎర్లీగా లేస్తే నిజంగా డైట్, మన లైఫ్ స్టైల్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తగ్గుతాయా? 4 ఐయుఐలు, 6 ఐవీఎఫ్లు అన్ని ఫెయిల్ అయినాయి. 27 ఇయర్స్ అప్పటి నుంచి ఆమె జస్ట్ ఐయుఐలు, ఐవీఎఫ్ల మీద ఉంది. ఈ 12 వారాల ప్రోగ్రామ్ తర్వాత కన్సీవ్ అయింది న్యాచురల్ గా, నార్మల్ గా. ఈ ఉమెన్ ఒకటే డిజైర్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల తర్వాత ఒక 2 నుంచి 5 కేజీలు తగ్గితే చాలు, ఆ ఇదిలో బతికేస్తున్నాం. ఎందుకు ఇలాగా మారామంటారు? మాట్లాడుకుంటున్న అందం కానివ్వండి, ఫంక్షనాలిటీ కానివ్వండి, ఏదైనా సరే యువర్ ఎ విమెన్, ఈస్ట్రోజన్ హార్మోన్ సూపర్ గా ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి కదా బాడీ. స్కూల్స్ లో ఒక టెస్ట్ చేస్తే ఫిట్నెస్ పరంగా చూస్తే వాళ్ళు ఇలా కూర్చోలేకపోతున్నారు, టాయిలెట్ సీట్ పొజిషన్ లో కూర్చోలేకపోతున్నారు. మన దేశంలో మంచినీళ్ళు తాగాలంటే నిలబడి గబగబా తాగరు, గొంతుకు కూర్చుని తాగుతారు. ఆల్రెడీ ఉన్న విషయాన్ని రీసెర్చ్ చేస్తారు. మనకు ఒక టైం టెస్టెడ్ విజ్డమ్ ఉంది. అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు పరిగెడతా తాగలా, నుంచుని కూడా తాగేవాళ్ళు కాదు. కూర్చుని చక్కగా కామ్నెస్ లో భోంచేయడం, కూర్చుని మంచినీళ్ళు తాగడం. హాయ్, హలో, నమస్తే. దిస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్, తన డిజిగ్నేషన్ పేరు చెప్పే ముందు తన గురించి చెప్తాను. ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే తనే అర్థం. పూర్ణిమ మండవ గారు. సో ఇంటర్నేషనల్ అథ్లెట్, ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్. ఈరోజు మన గెస్ట్ గా ఉన్నారు, నా హానరబుల్ గెస్ట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా రోజుల తర్వాత నాకు ఈ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. సో నాకు కొన్ని డౌట్స్, మిత్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంటర్వ్యూలో అడిగేస్తాను. సూపర్, ఓకేనా? అంటే నేను మీ ఆర్టికల్ చదివాను, హిందూ పేపర్లో వచ్చింది 2017-18 టైంలో. అప్పటికే మీరు ఒక 85,000 మెంబర్స్ని టీచ్ చేసేసారు, అంటే వాళ్ళకి గైడ్ చేస్తారు. సో ఇప్పుడు యావరేజ్గా నెంబర్ ఎంత ఉంది? నియర్లీ 1.5 lakh. ఎలా అంటే 1-to-1 ఒక 30-35 వేల మందిని అనుకుంటే 15 ఏళ్లలో వి హావ్ బీన్ వర్కింగ్ విత్ కార్పొరేట్స్. ఈవెంట్స్కి వెళ్ళేవాళ్ళం, వర్క్ షాప్స్ చేసేవాళ్ళం. యాన్యువల్ గా కార్పొరేట్స్ తో ఈ 5,000 మంది విమెన్ ఎంప్లాయీస్ కి, ఒక 7-8 మంది విమెన్ ఎంప్లాయీస్ కి, ఓ 3 years 4 years కంటిన్యూస్ గా వాళ్ళతో పనిచేయడం. సో అట్లా క్యుములేటివ్ గా తీసుకుంటే ఒక 1.5 lakh నెంబర్ అనుకోవచ్చు. ది డేటా పాయింట్స్ వి షుడ్ కాల్. సూపర్. సో ఈ నెంబర్ నేను ఎందుకు అడిగాను అంటే, పూర్ణిమ గారు తన కోసం తను చేంజ్ అయ్యి సో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారారు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, ఇన్స్పిరేషన్ కూడా ఉంది. సో ఈ నెంబర్ నేను అందుకోసం అడిగాను. లవ్లీ. ఓకే. సో మీరు మీ సక్సెస్ జర్నీని ఎట్లా చెప్తారు? ఒక లైన్ లో చెప్పండి అంటే ఏం చెప్తారు? ఇట్స్ అ సింపుల్, ఆనెస్ట్ అండ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ జర్నీ. దట్ షుడ్ బి అ వన్ లైనర్ ఫర్ ఇట్. అందరిలాగే నాకు కూడా చిన్న చితక హెల్త్ కన్సర్న్స్ రావటం, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. నా కేసులో ప్రెగ్నెన్సీలో. సో అందులోంచి నేను బయటపడ్డాం. ఆ బయటపడే ప్రాసెస్ లో కొన్ని వాల్యుబుల్ అని నేను అనుకున్నా. మార్కెట్ లో చాలా మంది ఇవ్వట్లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు 2010లో విమెన్స్ ఫిట్నెస్ వాజ్ హాఫ్ ఆఫ్ మెన్స్ ఫిట్నెస్. అంటే బైసెప్ కర్ల్స్ చేస్తున్నారు. సో ఇన్ని కిలోస్ డంబెల్ తో మ్యాన్ బైసెప్ కర్ల్స్ చేస్తే దానికి 1/2 kilos తో విమెన్ తో చేద్దాం. స్ట్రెంగ్త్ చేస్తే, వెయిట్స్ చేస్తే, రన్నింగ్ చేస్తే, ఏదైనా సరే, కార్డియో, స్ట్రెంగ్త్, రెసిస్టెన్స్ ఏవైనా సరే అట్లా ఉండేది. కానీ విమెన్స్ బాడీ ఈజ్ అ హార్మోనల్ కంకాషన్. దాని గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. నేను మాట్లాడుతున్నది 15 సంవత్సరాల నాడు. సో అది మాట్లాడకపోవడం వల్ల, దాన్ని అడ్రస్ చేయకపోవడం వల్ల నాకున్న ప్రాబ్లం ఏంటో నాకే తెలియక సఫర్ అయింది నేను. నా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అవటం వల్ల అమ్మమ్మలు, జేజమ్మలు వాళ్ళు 10 డెలివరీలు అయ్యి, మినిమం అమ్మమ్మలు అయితే ఒక 5 నుంచి 7 డెలివరీలు అయ్యి ఇంత గట్టిగా ఉంటున్నారు వీళ్ళు. వాట్ ఆర్ దే డూయింగ్ అనేది ఇంటికి వెళ్ళి కొంచెం అర్థం చేసుకుని అక్కడి నుంచి అవన్నీ పిక్ చేసుకునేసరికి, అరే మార్కెట్ లో ఇంత గ్యాప్ ఉంది విషయానికి, బిజినెస్ చేయొచ్చు అని అనుకునే నేను జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు ఏదైతే కనపడుతుందో ఇంతమందిని రీచ్ అవుట్ అవటం,
సూపర్ హ్యాపీగా ఈ సర్వీస్ చేస్తూ సర్వీస్ లో తృప్తి పొందడం, ఇదంతా లోపల దిగాక వచ్చింది. మార్కెట్ లో గ్యాప్ ఉంది, మనం దీన్ని ఫిల్ చేయాలి, దిస్ విల్ గివ్ యూ మనీ అని జాయిన్ అయ్యాను నేను కూడా. బట్ ఈ సర్వీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత మంది లైఫ్ ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది 25 to 40 ప్లస్ నౌ, 41 రన్ అవుతున్నాయి, 40 కంప్లీట్ అయింది. 15 సంవత్సరాల్లో వచ్చే మెంటల్ మెచ్యూరిటీ అనండి, ఆ పరిపక్వతతో పాటు ఇన్ని సంవత్సరాలు వీళ్ళతో వర్క్ చేస్తుంటే వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా మనం ఆరోగ్యం ఇవ్వగలం, బికాస్ ఇట్స్ విమెన్. సో విమెన్ హెల్దీగా ఉందంటే ఫ్యామిలీ అంతా సూపర్ హెల్దీగా సూపర్ హ్యాపీగా ఉంటుంది. ఇంపాక్ట్ అలాంటిది. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కొద్దీ మన పని మీద మనకి ప్రేమ పెరుగుతుంది న్యాచురల్ గా. ప్రేమతో పాటు ఆ జెన్యూన్ వర్క్ చేసినప్పుడు మనకి సోషల్ గా కానీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పెక్ట్ కానివ్వండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అట్లా ఇఫ్ ఐ హ్యావ్ టు డిస్క్రైబ్ మై జర్నీ అ లిటిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇంపాక్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే వరకు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు కానీ పూర్ణిమకి ఇంట్రడక్షన్ అవసరం లేదని, నా దృష్టిలో చాలా మంది ఫేమ్ ఉన్న ఈ నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకన్నా నేను అనామకురాలనే. కానీ రీచ్ అయిన ఫ్యామిలీస్ ఆర్ రీచ్ అయిన ఇండివిజువల్స్ ఆ ఇళ్లలో మాత్రం మమ్మల్ని కొలుస్తారు. నా క్వశ్చన్ అదే. యాక్చువల్లీ ఇంటర్నెట్కి వచ్చి అంటే మనం ఒక దగ్గర కనిపించిన తర్వాత ఫేమ్ అవుతాం. మీరేంటో మళ్ళీ ఫేమ్ అయిన తర్వాత మీ బిజినెస్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక ఒక పర్సన్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్నెట్కి వచ్చారు. ఎందుకు ఈ గ్యాప్ ఎక్కడొచ్చింది? నాకు పనితో పని అంటే ఇప్పుడు ఎంతమందిని రీచ్ అవుతున్నాం అనే దానికన్నా వచ్చిన వాళ్ళతో సూపర్ గా పని చేస్తున్నామా లేదా, 100% ఇస్తున్నామా లేదా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. జనరల్ గా కూడా నాకు ఏదైనా పని చేస్తే దాన్ని పూర్తిగా చేయటం, డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటూ ప్రాపర్ గా కంప్లీట్ చేయటం అనేది ఇష్టం బేసిక్గా. సో దాని వల్ల ఏమైందంటే వర్క్ మీద ఇష్టంతో పీపుల్ రావటం, నాకు ఉండేది కొంచెమే టైము. ఐ లివ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ, ఐ టు హ్యావ్ మై స్టార్ట్ చేసినప్పటికే నాకు పాప పుట్టేసింది. సో నేను మళ్ళీ నా స్పోర్ట్ నేను కంటిన్యూ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తూ ప్యారలల్ గా వర్క్ కూడా. సో ఈ ప్రాసెస్ లో నాకున్న కొంచెం టైంలో వర్క్ నేను చేస్తూ ఉండేదాన్ని, రిఫరల్స్ వస్తూ ఉండేవి, నేను ఎంజాయ్ చేసేదాన్ని. అంటే ఇప్పుడు 2010 కి చాలా చిన్న స్పేస్ ఒకటి పెట్టుకుని ఒక 850 స్పేస్ లో ఒక 40 మందో 50 మందో అట్లా వచ్చేవాళ్ళు. హ్యాపీగా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పని చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో అప్పుడు పీపుల్ మైట్ నాట్ హ్యావ్ నోన్ మీ. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ఎలా చూస్తారు, ఇంక్లూడింగ్ యువర్ వెల్ విషర్స్, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నీ గ్రోత్ ని, నువ్వు ఎంత డబ్బులు చేస్తున్నావు అనే దాని మీద చూస్తారు. సో నేను ఎలా చూస్తానంటే నేను ఎంత పని సూపర్ గా చేయగలుగుతున్నాను, నా తృప్తి నేను చూసుకుంటాను. సో ఇప్పుడు ఆ పని మీద తృప్తి పొందేవాడు 20 మందికి చెప్పినా, 200 మందికి చెప్పినా, 2000 మందికి చెప్పినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. పని ఉండటమే అదృష్టం. సో ఆ పని నాకు ఎప్పుడు ఉంది. సో ఆ మల్టిపుల్ ఫోల్డ్స్ పెరగటం అనేది నేను ఆర్గానిక్ గా కొద్ది కొద్దిగా వాళ్ళకి చెప్తూ మళ్ళీ వాళ్ళు వస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 ఏళ్ళు అయింది కదా. సో 15 ఏళ్ల నాడు జాయిన్ అయిన అమ్మాయి కూడా వస్తుంది. ఎందుకంటే విమెన్ కి ఆల్ ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్ లో నీడ్స్ ఉంటాయి, హెల్త్ కి సంబంధించి, ఫిట్నెస్ సంబంధించి. సో ఒక్కసారి మనం వర్క్ చేసిన తర్వాత మనం ఇచ్చే మనం నిజాయితీగా పనిచేయడం కానివ్వండి, ప్రేమగా మాట్లాడడం కానివ్వండి, మన నిబద్ధత అండ్ పనిషింగ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది నాకు. నేను ఏదన్నా ఒక పని ఈ టైంకి చెయ్యాలి అని నాకు నేను మనసుకు చెప్పుకుంటే ఎంత నిద్రపోతానో, ఎంత శుభ్రంగా అన్ని చుట్టుపెట్టుకుని వస్తానో, దాంతోపాటు ఆ పని కూడా ఫినిష్ చేస్తాను. సో పని చేయకుండా డేట్ దాటనివ్వను చేయాలి అనుకుంటే. సో అంత పనిషింగ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు న్యాచురల్ గా సర్వీస్ కూడా అంతే బాగా ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాన్ని సర్వీస్ లాగా కాదు, ఒక పూజలా చేసేదాన్ని. న్యాచురల్ గా 15 సంవత్సరాల నాడు కాలేజ్కి వెళ్తూ నేను కొంచెం వెయిట్ తగ్గుదామా అని జాయిన్ అయిన అమ్మాయి ఇవాళ అరౌండ్ హర్ మెనోపాజ్ ఉండొచ్చేమో, ఓ 2 డెలివరీలు అయిపోయి ఉండొచ్చేమో. సో ఆమె పెళ్లికి ముందు వస్తుంది, పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటే వస్తుంది, పోస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది, షీ విల్ రీచ్ అవుట్ టు మీ. సో అట్లా. కానీ ఏంటంటే ఐ ఆల్వేస్ టెల్ మై గర్ల్స్, 12 వారాలు నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నా బోటాళ్ళ మొహం చూసే అవసరం మీకు రాకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఫండమెంటల్స్. ఈట్ రైట్, స్లీప్ టైట్, డూ యువర్ బేసిక్స్ వెల్. రోజు 1 గంట విచ్ ఇస్ 4% ఆఫ్ యర్ డే నీతో నువ్వు స్పెండ్ చేసుకుంటే ఇవి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా నీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావాలి, రెసిస్టెన్స్ కావాలి,
ఇట్లా ఫిట్నెస్ పారామీటర్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నీకు ఒక ఫిట్నెస్ కోచ్ కావాలి, డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఆప్ట్ ఫర్ అ పర్సనల్ ట్రైనింగ్ కోచ్. బట్ వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అయిపోయాను, అందుకని నాకు ఎవరో ఒకళ్ళు కావాలి అనే విషయాన్ని నేను వీలైనంత వరకు ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ దెమ్. 12 వారాలు నా దగ్గరకు వచ్చారు, ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారో మీకు తెలుస్తోంది, ఏ కరెక్షన్స్ చేసుకోవాలో తెలిసింది, తెలుసు కదా విషయం, చేసుకోవటానికి ఏమి, ఎందుకు ఊరికే డబ్బులు ఖర్చు పెడతారని అడుగుతాను. ఓకే, వాళ్ళని ఒక సెల్ఫ్ ట్రైనర్ గా కూడా మీరు వాళ్ళని తయారు చేస్తున్నారు. Yes, yes, absolutely. Yes. Everybody should be. Yes. What did your grandmother do? అవును. ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్ నేను చాలా మందిని చూస్తున్నప్పుడు ప్రతి ఉమెన్ కి ఒక్కటే డిజైర్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల తర్వాత తన పెళ్లికి ముందు వేసుకున్న డ్రెస్, ఒక బ్లౌజ్, శారీయో ఇప్పుడు రాదు ఇంకా. అది ఫారినర్స్ ఆర్ డిఫరెంట్. మన ఇండియన్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఆ డ్రెస్ పడితే అసలు అది మామూలుగా బీభత్సమైన ఆనందం. ఏదైనా కోరిక ఉందా లేడీస్ కని అడిగితే ఒక 2 నుంచి 5 కేజీలు తగ్గితే చాలు అన్న ఆ ఇదిలో బతికేస్తున్నాం. ఎందుకు ఇలాగా మారామంటారు? మేజర్లీ బికాస్ ఆఫ్ ద గ్లోబలైజేషన్. ఓకే, అండ్ మీరు ఇంకో మాట అన్నారు ఫారినర్స్ డిఫరెంట్ అని. వాళ్ళు ఎవరు డిఫరెంట్ కాదు. ఓకే, అక్కడి నుంచే ఇదంతా మనకు వచ్చింది. ఇప్పుడు పెళ్లికి కట్టుకున్న చీర కాటికి సాగనంపుతూ కూడా కట్టొచ్చు ఆ చీరని. ఎందుకు? చీర వేసుకోము, పట్టించుకోము, కట్టుకుంటాం, ఏ వెయిట్ మీద అయినా పడుతుంది. మా తాతమ్మ గురించి ఒకటి చెప్తాను. టైలర్ వచ్చాడు రోజు ఇంటికి. ఆవిడ షీ వాజ్ అబౌట్ 80 అలాగా. అమ్మ కొంచెము ఇది సైజ్ పెంచాలి, కొంచెం లావ్ అయినట్టున్నారు అన్నాడు. యూజువలీ మనమైతే ఏం చేస్తాము, కొంచెం కాన్షియస్గా ఫీల్ అయిపోయి అర్జెంటుగా ఏ జిమ్ హిట్ చేద్దామా, ఏ ట్రైనర్ దగ్గరికి వెళ్దామా, ఏ డైట్ చేద్దామా అనుకుంటాం. అవును. సో అదర్వైజ్ ట్రైనర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం అనుకోండి, వీడు సరిగా ట్రైన్ చేయట్లేమని అని ట్రైనర్ని మారుస్తాం. ఆవిడ టైలర్ని మార్చింది. డిఫరెన్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్. ఓకే, ఇప్పుడు ఏమైంది, వయసు పెరిగే కొద్దీ కొంచెం వెయిట్ వస్తాం, నార్మలైజ్ చేయాలి కదా. దీనికి సైన్స్ చెప్పాలి మీకు. ఫస్ట్ ఈ సన్న పడిపోవటం అనేది మనం ఎప్పుడు కూడా, ఎస్పెషలీ వయసు పెరిగింది, అర్జెంటుగా 40 దాటింది అనుకోండి, అర్జెంటుగా ఏదో ఒక డ్రెస్ లోకి ఫిట్ అయిపోవాలి అనే ప్రాసెస్ లో ఈ నక్కలల్లే ఒక్కిపోయే ప్రాసెస్ ఎక్కడెక్కడ దొరుకుతుందని ఎత్తుకుంటాం. నన్ను నమ్మండి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ట్రోన్ అండర్ యువర్ స్కిన్. ఓకే, అది ఈస్ట్రోజన్ హార్మోన్ చేసే పనిని మిమిక్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ యువర్ ఈస్ట్రోజన్ హార్మోన్? ఈస్ట్రోజన్ హార్మోన్ కదా, ఇట్స్ ఎలిక్సర్ ఆఫ్ విమెన్స్ లైఫ్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న అందం కానివ్వండి, ఫంక్షనాలిటీ కానివ్వండి, ఏదైనా సరే, యువర్ ఎ విమెన్, ఈస్ట్రోజన్ హార్మోన్ సూపర్ గా ప్రొడ్యూస్ అవుతా ఉండాలి కదా బాడీలో. ఈ 35 వచ్చేసరికి, ఎక్సెప్షన్స్ ఎగ్జాంపుల్స్ కాదు కానీ యావరేజ్ తీసుకోవాలి కాబట్టి, 35 వచ్చేసరికి 35 వరకు ఇట్స్ అప్ హిల్, మంచి ప్రొడక్షన్ ఉంటుంది. 35 నుంచి ఇట్ స్టార్ట్స్ కమింగ్ డౌన్ హిల్ వయసు. అప్పుడు ఈ ఎస్ట్రోన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో ఒక 30 to 40% మన ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క వర్క్ ని మిమిక్ చేస్తుంది. ఇది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లో ఉంటుంది, అంటే ద ఫ్యాట్ అండర్ ది స్కిన్. సో వయసు పెరిగే కొద్దీ మనం సన్నబడాలని చేసే ప్రయత్నంలో ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కనుక మనం లూజ్ అయితే ఈ ఎస్ట్రోన్ ప్రొడక్షన్ తగ్గటం, సరిగ్గా లేకపోవటం వల్ల ఈ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దాన్ని కౌంటర్ చేయడానికి ఎస్ట్రోన్ ఉపయోగపడుతుంది, కానీ మనం దాన్ని ప్రొడ్యూస్ కానివ్వం, ఎఫెక్టివ్ గా యూజ్ అవనివ్వం. ఏం చేస్తాం, ఏమవుతాం, ఏజ్ అయిపోతాం. సన్నగా కనపడచ్చు కాక, ఎలాగూ న్యాచురల్ వేర్ అండ్ టేర్ వల్ల 25లో కనపడ్డట్టు 40లో కనపడం. ఈ నక్కలల్లే ఒక్కిపోవడం వల్ల హుందాతనం కూడా పోతుంది. ఇది పక్కన పెడదాం. యూ టెల్ మీ దిస్, ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు అమ్మ తన వెడ్డింగ్ పిక్చర్స్ చూడండి, షీ వుడ్ బి అట్ హర్ లీనెస్ట్. వాళ్ళు పెళ్లిళ్ళు ఇంకొంచెం ఎర్లీగా చేసుకునేవాళ్ళు కదా. ఓకే, అంత ఎర్లీ పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కాబట్టి కొంచెం బాగా లీన్ ఉన్నారు అనుకుందాం. యువర్ మదర్ క్యారింగ్ ది లిటిల్ యూ ఇంకొంచెం ఆన్ ది హెల్దియర్ సైడ్, అప్పర్ లిప్స్ లోవర్ లిప్స్ కొంచెం హెవీగా ఉంటారు కదా. మన టీన్స్కి వచ్చేసరికి ఇంకొంచెం హెల్దీగా ఉంటారు. మన పెళ్లిళ్ళ టైంకి మీరు చూస్తే దే ఆర్ లిటిల్ మోర్ ఆన్ ద హెల్దియర్ సైడ్. మళ్ళా మన పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు కూడా అదే వెయిట్ల మీద ఉంటారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా వాళ్ళని?
పోనీ అమ్మలు కాకపోతే అమ్మమ్మల్ని అనుకుందాం ఈ కేసు. ఎప్పుడైనా వాళ్ళని పెళ్ళప్పుడే ఇవిడ బాగుంది ఇప్పుడు పిచ్చిగా ఉంది అని అనిపించింది వాళ్ళని చూస్తే? లేదు. ఎందుకు అనిపించదు? దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దేర్ ఓన్ స్కిన్, Yes. దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద బాడీస్ ఫంక్షనాలిటీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు వేసేది పెద్దపీట ఈ ఫంక్షనాలిటీకి, ఈ ఆరోగ్యానికి. దీంతో పాటు కట్టు బొట్టు హుందాతనంగా కనిపించడానికి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ వేర్ శారీస్, మంచి బొట్టు పెట్టుకుని. ఇదంతా మనం ఎలాగో చేయలేంలే కానీ మన కర్మ. అట్లీస్ట్ ఓకే, మన ఓన్ స్కిన్ లో మనం డిస్కంఫర్ట్ ఫీల్ అవడం మానేస్తే, ఈ నక్కలల్లే ఒక్కిపోయే ప్రాసెస్ ని కొంచెం పక్కన పెడితే, న్యాచురల్ గా స్కిన్ అది మెరుస్తూ చక్కగా గ్లో అవుతూ లోపల హార్మోన్స్ అన్ని రైట్ టైంలో రైట్ అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అవుతూ కొద్దిగా వెయిట్ పెరిగాము, కొద్దిగా మనకి హెల్త్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఫంక్షనాలిటీ ఇష్యూస్ ని బట్టి కరెక్షన్స్. ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ సెట్ కాలేదా, నిద్ర లేట్ గా పోతున్నానా, నైట్ షిఫ్ట్స్ ఏమన్నా ఉంటున్నాయా, వీటి వల్ల కదా ప్రాబ్లం, వీటిని రీసెట్ చేసుకుందామా, కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ అవుతుందా, నేను తగ్గించి తిందామా, ఇవే కదా సింపుల్ కరెక్షన్స్. ఇవి డబ్బులు ఇచ్చి చేయించుకోవసరలా, మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ అతిపెద్ద డౌట్ ఏంటంటే, మార్కెట్ లో 100 డైట్లు ఉన్నాయి, ఎన్ని ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇలా ఉంటే అందంగా ఉండాలి, ఇలా తగ్గాలి, ఈ డైట్ తో తగ్గాలి, ఈ కోర్స్ చేయండి. అట్ ద సేమ్ టైం మనకు ఆల్రెడీ జబ్బులు, అంటే టీనేజ్ లోనే పీసీఓడి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈ జబ్బు ఉంటే ఏం తినాలి, ఈ జబ్బు రాకుండా ఉండాలంటే ఏం తినాలి, అన్ని కన్ఫ్యూజన్స్ లో ఒక చిన్న పాజిటివ్ హోప్ ఏంటంటే, మీ ఛానల్లో అన్నం పప్పు నెయ్యి తిని తగ్గొచ్చు అంటే టెస్టిమోనియల్ చూసా. అది కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. నిజంగా పాసిబుల్ అవుతుందా? సాటి లేమన్ నాలెడ్జ్ తో అడుగుతున్నా నేను. నీకు విచిత్రంగా అనిపించింది, నాకు దరిద్రంగా అనిపిస్తుంది అయ్యో, అది పెట్టినప్పుడల్లా. నిజం. అన్నం నెయ్యి పప్పు తింటూ వాట్ ఎవర్, అన్నం పప్పు నెయ్యి తింటూ మీరు తగ్గచ్చు అని చెప్పి మేము డబ్బులు చేస్తున్నాం. మీకేమైనా అర్థమవుతుందా? మనం రోజువారీ తినే అన్నం పప్పు నెయ్యి తినచ్చు అని చెప్తే మీరు వచ్చి మా ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతున్నారంటే, యు స్టాప్ ఈటింగ్ రైస్ ఘీ అండ్ పప్పు విచ్ ఇస్ యువర్ ఫేవరెట్. ఎందుకు? పుట్టినప్పుడు అది తినే బతికారు కదా, అందరు పిల్లలకు పెట్టేదే ఫస్ట్ అదే. రైస్ కానీ పప్పు కానీ నెయ్యి కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఏ ఫుడ్ కానీ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ యువర్ ఇల్ హెల్త్ ఆర్ వెయిట్ గెయిన్. ద మేజర్ రీజన్ ఇస్ హౌ యూ అండర్స్టాండ్ దిస్ ఫుడ్, మీ లైఫ్ స్టైల్, మీ ఎవ్రీడే మొబిలిటీ. ఇవి సరిగ్గా ఉండట్లా. లైఫ్ స్టైల్లో ఇప్పుడు మనము అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏ టైం పడుకునేవాళ్ళం, ఇప్పుడు ఏ టైం పడుకుంటున్నాం. అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనము రెస్టారెంట్స్ విజిట్ చేసేవాళ్ళం, ఇంకా హోమ్ ఫుడ్ కదా, హోమ్ ఫుడ్. సో ఇట్ వాజ్ అ లగ్జరీ. ఇవాళ ఎలా ఉంది? గత 7-8 ఏళ్ళుగా రెస్టారెంట్స్ కూడా అయిపోయింది. ఇంటి ముందు ఎక్కువ మాట్లాడితే బెడ్రూమ్ లో మంచం మీద నడుచుకుంటూ ఫుడ్ వస్తుంది. అవును, ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి అలాగే ఇప్పుడు అలాంటి ఆ ఫుడ్ అంతా ఎలా కుక్ చేస్తారు? ఇండస్ట్రియల్ లెవెల్లో కుక్ చేసినప్పుడు ఆ 15 సెకండ్లు మన పంచేంద్రియాలని అట్రాక్ట్ చేయడానికి కుక్ చేస్తారు. మన ఆరోగ్యాన్ని ఆలోచించి అమ్మలాగా కేర్ఫుల్ గా ప్రతి గ్రెయిన్ ని చెక్ చేసి, ప్రతి పల్సెస్ అన్ని చెక్ చేసి, మంచి నూనె వేస్తున్నానా లేదా, అది ఇంకొకసారి రీహీట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నానా లేదా, ఇవాళ సీజనల్ ఎలర్జీస్ వచ్చాయంటే ఇందులో కొంచెం ఇంగువ ఎక్కువ వేసు, కొంచెం మిరియాలు ఎక్కువ వేసు, ఇంకొంచెం వాతం చేస్తుంది అనుకుంటే కొంచెం పాలు కొన్ని రోజులకి అవాయిడ్ చేసు. ఇలా ఏదో వాళ్ళు జాగ్రత్తగా అన్ని ఫుడ్స్ ని కూడా మనకి ఆహారంలోనే ప్రివెంటివ్ థింగ్స్ అన్ని చేసేవాళ్ళు. వాళ్ళే మన పర్సనల్ డైటీషియన్ అండ్ ఫిట్నెస్ కోచ్ కూడా ఇప్పుడు మారిపోయింది అంతా. ఎప్పుడైతే అది మారిందో, ఇప్పుడు మీ అమ్మ నీ గురించి ఆలోచించడం నేను ఎందుకు ఆలోచిస్తాను రా? నేను ఆలోచించను. నువ్వు నా దగ్గరే ఉండాలి అని కోరుకుంటాను. బంగారు బాతుని కోసుకుని తినలేను కదా. సో నువ్వు రాగానే నీ హెల్త్ సెట్ అయిపోవాలి, నీ ఫిట్నెస్ వచ్చేసేయాలి, ఆ తర్వాత నీకు నా అవసరం ఉండకూడదు అని నేను ఎందుకు కోరుకుంటాను? వేరే ఎవరినో అంటాం ఎందుకని? అందరినీ రిప్రజెంట్ చేయట్లేదు కానీ కొంతమందిని, ఎవరైతే ఈ రిటెన్షన్ పాలసీలు, ఈ మెయింటెనెన్స్ పాలసీలు ఇవన్నీ పెట్టి మీరు నాతోనే ఉండండి, మీరు ఏది కావాలంటే అది చేయండి, మిమ్మల్ని కూర్చోబెడతాను, మిమ్మల్ని నుంచోబెడతాను, మిమ్మల్ని పడుకోబెడతాను, మీతో ఎక్సర్సైజ్ చేయిస్తాను, లైఫ్ అంతా మీరు నాతో ట్రావెల్ చేయండి, సంవత్సరం అంతా మీరు నాతో ట్రావెల్ చేయండి అంటే వేరే పని లేదా మీకు? అంటే ఆహారం తినటం, నిద్రపోవటం, బాడీ మెయింటైన్ చేయడం, ఇదేనా పని?
దట్ ఈస్ బేసిక్. ఎస్. ఇది ఖచ్చితంగా ఎలా అయినా మెయింటైన్ చేయాలి. Hmm. దీంతో పాటు ప్యారలల్ గా దెర్ ఇస్ లైఫ్, ద క్లాక్ ఇస్ టికింగ్. ప్రతి సెకండ్ వీఆర్ గెటింగ్ క్లోజర్ టు డెత్. ఎస్. మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి కానీ ఈ పలానా డ్రెస్ లో ఫిట్ ఇన్ అవ్వటానికి ఏదో ఒక డైట్ తినో ఆర్ ఏదో ఒక ఫిట్నెస్ చేసో ప్రాణం మీద తెచ్చుకునే సిచ్యువేషన్ వరకు ఎందుకు వస్తున్నాం? ఆబ్సెషన్. ఇవేవి ఉండకూడదు అనట్లా. మినిమం మెయింటెనెన్స్, మినిమం తనేమంటారు ఫలానా విధంగా కనపడాలని, అది ఎవరికైనా ఉంటుంది, అందులో తప్పు లేదు. అది చేయొద్దు. ఓకే. మరి మీరు ఎలాగా అంటే నచ్చిన ఫుడ్ తినమని చెప్తున్నారు, బయట సిచ్యువేషన్ అలా లేదు అంటే 100 మంది ఒకటి చెప్తున్నప్పుడు ఒకళ్ళు ఒకటి చెప్పినప్పుడు యూజువల్ గా ఆ క్యూరియాసిటీ కానీ డౌట్ కానీ క్రియేట్ అవుతుంది. సో మీరు ఎట్లా తగ్గిస్తారు? నేనేం తగ్గించిన వాళ్ళే తగ్గుతారు ఓకే. బేసిక్ గా. అంతే కదా. చిన్న చిన్న కరెక్షన్స్ ఎట్లా అంటే రోజు చేసే యాక్టివిటీస్ లో మనము కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. సో ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవటం. ఏంటవి? నిద్ర సరిగ్గా పోము, ఆల్ త్రూ ది డే బ్రెత్ వర్క్ సరిగ్గా ఉండదు, మన ఎవ్రీడే మొబిలిటీ, అసలు బేసిక్ మూమెంట్ ఉండదు, డే అంతా స్తబ్దుగా కూర్చుని ఉంటాం. బట్ ఒక 1 hour మాత్రం వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దామంటే బాడీ సహకరించదు. అండ్ ఒకవేళ చేసినా కూడా డే అంతా మనము టూ లేజీగా ఉంటే ఆ ఎక్సర్సైజ్ ఒక్కటి ఆర్ దట్ వర్క్అవుట్ మైట్ నాట్ వర్క్అవుట్ ఫర్ యూ. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్నుముక సరిగ్గా పెట్టుకుని కూర్చోము, మజిల్ అంటే మన అబ్డమన్ మజిల్ ఎంగేజ్ చేయం, యాబ్ మజిల్. సో రోజులో 1 గంట మాత్రం నేను ఎక్సర్సైజ్ చేస్తా, సో నాకు టోన్డ్ యాబ్స్ వచ్చేయాలనుకుంటాం. రోజంతా నువ్వు వదిలిపడేస్తే మజిల్ ఈజ్ అన్ యాక్టివ్ వర్కింగ్ టిష్యూ. చాలా సందర్భాల్లో చెప్పాను నేను. సో కండరం దాని లక్షణం ఏంటంటే, కండరం యొక్క లక్షణం బేసిక్ సైన్స్ ఏంటంటే ద మోర్ యూ యూజ్ ఇట్ ది యంగర్ ఇట్ గెట్స్. దాన్ని వాడకుండా వదిలేస్తే డే అంతా నువ్వు ఫ్యాన్సీ బట్టలు వేసుకుని ఒక ఫ్యాన్సీ జిమ్ కి ఫ్యాన్సీ ఎక్సర్సైజ్లు చేసి ఒక 2 స్నాప్లు పెట్టగానే 2 ఇన్స్టా స్టోరీలు పెట్టగానే బాడీ తగ్గిపోదు. డే అంతా దాన్ని వదిలిపడేసో అది బాగా గుర్తుపెట్టుకుంటుంది. అది ఎందుకంటే మజిల్ ఈజ్ అన్ యాక్టివ్ వర్కింగ్ టిష్యూ విత్ మెమరీ టు ఇట్. మనం దాన్ని వాడకపోతే అది వాడనట్టే ఏడుస్తుంది అది. సో దాన్ని రోజంతా ఏడిపించి 1 గంట మాత్రం దానికి ఫీస్ట్ చేస్తానంటే అవదు. సో మనం చేసే కరెక్షన్స్ ఏంటంటే ఆల్ త్రూ ది డే మజిల్స్ ని ఎంగేజ్ చేయటం, బాడీని మూవ్ చేయటం, మంచి ఆక్సిజన్ సప్లై ఇవ్వటం, ఇదంతా రెగ్యులర్ గా చేసేవే. ఇప్పుడు మీరు చెప్పింది నిజం, మజిల్ కి మెమరీ ఉంటది అని చాలా మనం ఇప్పుడు యూట్యూబ్ ఫ్యాక్ట్స్ చూస్తే గానీ తెలియదు జనాలకి. కానీ నేను చదివింది నిద్రకి మీరు చెప్పినట్టు బ్రీతింగ్ కి మన బాడీ స్ట్రక్చర్ కి కానీ మన ఎనర్జీకి ఏంటి రిలేషన్ కొంచెం క్లియర్ గా చెప్తారా? నిద్ర అండ్ బ్రెత్ వర్క్ హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఎనర్జీ. ఓకే. డే అంతా మనం చేసిన పని నుంచి సిస్టమ్ అంతా రీసెట్ కావాలంటే నిద్ర మ్యాండేట్. సింపుల్. మనం ఫంక్షన్ కావాలంటే బాడీకి కావాల్సింది ఆక్సిజన్. మనం బ్రెత్ వర్క్ ఆల్ త్రూ ది డే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ స్టైల్స్ లో మనం బ్రీత్ చేస్తూ ఉంటాం. వెన్ యు ఆర్ యాంగ్రీ, ఇట్స్ అన్ యాంగ్రీ సై, యూ బ్రీత్ ఇన్ లెస్, యూ బ్రీత్ అవుట్ మోర్. వాట్సాప్ లో యాంగ్రీ ఎమోటికాన్ చూసారా? నాస్ట్రిల్స్ లోంచి క్లౌడ్స్ వస్తూ ఉంటాయి. ఎమోజీలో అలాగే ఉంటుంది. యూ బ్రీత్ అవుట్ మోర్, యూ బ్రీత్ ఇన్ లెస్. ఓకే. యాంగ్జైటీ ఉంది, ఆత్రంగా ఉంది అని తెలిసేసుకోవాలని మీరు ఆ మూమెంట్ లో ఈ మూమెంట్ లో మిమ్మల్ని మీరు యాంగ్జైటీలో ఉన్నట్టు పిక్చరైజ్ చేసుకుంటే మీరు ఈజీగా రిలేట్ చేసుకోగలరు. యూ బ్రీత్ ఇన్ మోర్, యూ బ్రీత్ అవుట్ లెస్. ఏంటో యూ బ్రీత్ ఇన్ మోర్, యూ బ్రీత్ అవుట్ లెస్. ఓకే. డిస్ట్రెస్ లో ఉన్నారు, స్ట్రెస్ లో ఉన్నారు, మల్టిపుల్ పీపుల్ మీతో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇంప్రాంప్టుగా బోల్డ్ క్వశ్చన్స్ అడగాలి నన్ను, బోల్డ్ విషయాలు నేను మీకు చెప్పాలి, అది విని కాంప్రహెన్షన్ మళ్ళీ క్వశ్చన్స్ అడగాలి. యూ హార్డ్లీ బ్రీత్ ఇన్, హార్డ్లీ బ్రీత్ అవుట్ ఈ మూమెంట్ లో ఆలోచించేటప్పుడు. అవునవును. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకి బ్రెత్ వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఫర్ మెన్ అండ్ విమెన్ బోత్. ఎప్పుడైతే మనము ఈ బ్రెత్ వర్క్ జస్ట్ బేసిక్ కరెక్షన్స్ ఆల్ త్రూ ది డే, ఎవరైనా ప్రతి 2 గంటలకి ఒకసారి 1 నిమిషం బ్రీత్ చేయగలిగితే బోల్డ్ అంత డిఫరెన్స్ ఇన్ యువర్ హార్మోన్స్ తీసుకొచ్చుకోగలరు. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఆల్ త్రూ ది డే ఈ బ్రెత్ వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, కార్టిసాల్ హార్మోన్ అండ్ మల్టిపుల్ హార్మోన్స్. వన్ హార్మోన్ విల్ ఆబ్వియస్లీ అంటే దే ఆల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కాబట్టి ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది అదర్ హార్మోన్ ఆర్ మల్టిపుల్ అదర్ హార్మోన్స్ కాబట్టి ఇది రీసెట్ చేసుకుంటే మంచి ఆక్సిజన్ సప్లై ఇస్తే మన కార్డియాక్ హెల్త్ తో పాటు ఇవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు ఎందుకు?
బోల్డ్ విషయాలు, దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. మెకానికల్ గా మనకి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం స్పైన్ అంతా పాడైపోవడం, అంతసేపు కూర్చోవడం వల్ల, మొబిలిటీ సరిగా లేకపోవడం వల్ల, లోవర్ బాడీ మూవ్ అవ్వకపోవడం వల్ల మజిల్స్ కానివ్వండి, టెండన్స్ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి ఈ పాడైపోవడం, ఇలా కూర్చుని బ్రెత్ వర్క్ సరిగా లేకపోవడం వల్ల తీసుకున్న ఆహారం మనకి సరిగా లేకపోవడం. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, బ్రెత్ వర్క్, స్లీప్ అండ్ ఆల్ త్రూ ది డే స్పైన్ పాస్చర్ మెయింటైన్ చేయడం, మనం కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, దిస్ విల్ బ్రింగ్ అబౌట్ a world of change in your body, good or bad. ఇది సరిగ్గా లేకపోతే ఘోరంగా అయిపోతుంది బాడీ, ఇది సరిగ్గా ఉంటే సూపర్ గా ఉంటుంది. సో మీరు ఆలోచించి చూడండి, ఈ 3 ఒక డేలో మీరు ఎంత బాగా చేస్తున్నారు అనేది. ఒకవేళ మీరు చేయట్లేదు అంటే డెఫినెట్ గా యూ విల్ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ టాకింగ్ అబౌట్, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద హార్మోన్స్ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి, ఇవన్నీ. ఎందుకు ఇప్పుడు ఇక్కడే కూర్చొని మనం ఒక 5 బ్రెత్స్ చేసాం అనుకోండి, ఇన్హలేషన్స్ అండ్ ఎక్సలేషన్స్ డీప్ గా, రిలాక్స్ అవ్వమా? అదేమి ఇమోషనల్ కాదు, దట్స్ ఆల్ ద కెమిస్ట్రీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. సిట్టింగ్ అంటే నాకు ఇప్పుడు నేను చెప్తే కాంట్రవర్షియల్ అవుద్దేమో కానీ, పొద్దున్న లేవగానే అంటే ఆఫీస్కి వెళ్ళాక ఎలాగో ఒక సీట్కి అతుక్కొని కూర్చుంటాం అనుకోండి, అది వేరే విషయం. కానీ లేచి కొంచెం కడుపు ఖాళీ చేసుకోవడానికి కూడా టాయిలెట్లో ఒక సీట్ కావాలి ఖచ్చితంగా. కింద కూర్చున్న వాళ్ళు ఎంతమంది, ఉపాసన గారే ఎక్సర్సైజ్ అని చెప్పి ఏదో మోటివేట్ చేయడానికి అలాగా చాలా అవేర్నెస్ వీడియోస్ చేశారు. మనం చెబితే బాగోదేమో. సో ఎంతమందికి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా కూర్చోవట్లేదండి. స్కూల్స్ లో ఒక టెస్ట్ చేస్తే ఫిట్నెస్ పరంగా చూస్తే వాళ్ళు ఇలా కూర్చోలేకపోతున్నారు, టాయిలెట్ సీట్ పొజిషన్ లో కూర్చోలేకపోతున్నారు. ఇంత దారుణంగా అయిపోతుందో నెక్స్ట్ జనరేషన్ ఏంటి, ఏం జరుగుతుందని ఇవన్నీ మన ప్రోగ్రామ్స్ లో చేయిస్తాం మనం. రెస్టింగ్ స్క్వాట్ పేరుతో, మలాసన పేరుతో ఇవి చేయిస్తాం అనమాట. సో అంటే ఇప్పుడు చూడండి ఎంత ఎంతూజియాస్టిక్ గా ఓకే ఓకే అని వింటున్నారో. దరిద్రం కాదు ఇది, ఇట్ ఈస్ అ నార్మల్ రెగ్యులర్ థింగ్. పొద్దున్నే లేచి బేసిక్ స్క్వాట్ చేయటం. ఇప్పుడు మీరు వీళ్ళని తీసుకోండి, మన ఎవరినైనా సరే, అసలు మనం మామూలుగా మన దేశంలో మంచినీళ్ళు తాగాలంటే నిలబడి గబగబా తాగరు, గొంతుకు కూర్చుని తాగుతారు, లేదా లో రైస్ లో కూర్చుని తాగుతారు. కనీసం కుర్చీలో కూర్చుని తాగాలి. అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కున్నావా, ముందు ప్లాస్టిక్ బాటిల్ అన్ని టెంపరేచర్స్ కి అది సకంబ్ అయిపోయి అందులో కావాల్సిన నానో పార్టికల్స్ అవి తీసుకుంటాం. అది మళ్ళీ ఆ పైగా అది నిజంగా ఆ వాటర్ ప్రాపర్ గా మినరల్ వాటరా కాదా అది ఇంకా తర్వాత, అది ఇంకా అది మళ్ళీ వేరే బిగ్ సబ్జెక్ట్. అది పక్కన పెడితే అట్లా కౌంటర్లో తీసుకోవటం, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళటం, చేతిలో ఫోను, బాటిల్ తాగుతాం. అది డైరెక్ట్ గా వెళ్ళి మన యూరినరీ ట్రాక్ట్ మీద, బ్లాడర్ మీద ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది. దానికన్నా ముందు అసలు వాటర్ మనకి చేయాల్సిన మంచి చేయదు. ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో పేపర్లు సిన్స్ ద లాస్ట్ 8 years మంచి యూనివర్సిటీస్ లోంచి మనకి రాసిచ్చారు. ఏమని? కూర్చుని తాగండి, కూర్చుని తాగండి అని. మనకి ఎప్పటి నుంచో ఉందిగా. అవును. ఈ రీసెర్చ్ ఎలా చేస్తారు? ఒక శాంపుల్ సెట్ ఆఫ్ పీపుల్ ని తీసుకుని ఇన్ని రోజుల కోసం ఈ పర్టికులర్ విషయాలన్నీ, సేఫర్ ఇక్కడ ఈ కేసులో మంచినీళ్ళు అనుకోండి, కూర్చుని తాగేవాళ్ళు కొంతమంది, నుంచుని తాగేవాళ్ళు కొంతమంది ఇన్ని లీటర్లు తాగుతారు. వీళ్ళు ఒక 30 రోజులు వీళ్ళని చూస్తే వీళ్ళ బాడీలో వచ్చిన చేంజెస్ ఇవి, వీళ్ళ బాడీలో వచ్చిన చేంజెస్ ఇవి అని రాస్తారు. సో దట్ ఈస్ రీసెర్చ్. ఆల్రెడీ ఉన్న విషయాన్ని రీసెర్చ్ చేస్తారు కదా. మనకు ఒక టైం టెస్టెడ్ విజ్డమ్ ఉంది. అమ్మ వాళ్ళు ఎప్పుడు పరిగెడతా తాగలా, నుంచుని కూడా తాగేవాళ్ళు కాదు. కూర్చుని చక్కగా కామ్నెస్ లో భోంచేయటం, కూర్చుని మంచినీళ్ళు తాగటం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం, దాన్ని మనం తాగుతాం, ఆడ పడేస్తాం, పడుతాం. సో ఈ చిన్న చిన్న విషయాలు, ఈ ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్, ఈ చిన్న చిన్న ఫంక్షనల్ యాక్టివిటీ, బై బీయింగ్ అ కంఫర్టబుల్ జనరేషన్ దట్ వీఆర్, ద గ్లోబలైజ్ సిటిజన్స్ దట్ వీ హావ్ బికమ్, ఈ పద్ధతులన్నీ మనకి పోవటం వల్ల వచ్చిన హడావిడి జీవితాల వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ని మీరు ఇందాక అడిగారు చూసారా, ప్రోగ్రామ్ లో ఏం చేస్తారని. ఇవి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అని అర్థమయ్యేటట్టుగా చెప్పి బుజ్జగించి క్యూట్ గా దగ్గరకు తీసుకుని ఈ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే ఇంత డిఫరెన్స్ వస్తుంది 3 వారాల్లో అని చెప్పి ఒక 3 weeks లో ఆ కామ్నెస్ లో ఉండటం వల్ల రియాక్ట్ అవడం మానేసి రెస్పాండ్ అవడం స్టార్ట్ చేసి బాడీలో లైట్నెస్ పెరిగి, అదేంటి పూర్ణిమ కూర్చోబెట్టి ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చావు, 3 weeks లో స్కిన్ ఏంటి ఇంత క్లియర్గా ఉంది, ఓహో ఇలా చేసి కూడా మేము అనుకున్న సో కాల్డ్ నంబర్స్ లో డిఫరెన్స్ చూడొచ్చా అనే హ్యాపీనెస్ తర్వాత
12 వారాల ప్రోగ్రామ్ అది. 4వ వారం నుంచి మేము ఏం చెప్తే తింటారు. ఓకే. డిఫరెన్స్ వచ్చింది కదా ఎస్. అట్లాగా. సో సూపర్. నాకైతే వింటుంటే ప్రతిదీ అంటే ఆఫ్ ద కెమెరా కూడా నేను మాట్లాడిన విషయాలు అమేజింగ్ గా అనిపించాయి. అంటే ఒక డైలాగ్ ఉంటది, చాలా ఉన్నాయి ఇంకా దాచాం అన్నట్టుగా, అన్ని మనం రివీల్ చేయలేం కాబట్టి. కానీ మోస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మీరు అంటే మీ కట్టు బొట్టు ఒకటే ట్రెడిషనల్ కాదు, అండ్ మీరు లివింగ్ ఈ ప్లేస్ కానీ, మీరు లైఫ్ స్టైల్ కానీ, అట్ ది సేమ్ టైం మీరు చెప్తున్న ప్రోగ్రామ్స్ కూడా అన్ని పూర్వకాలపు రోజుల్లోవి వింటున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అకార్డింగ్ టు కొంచెం మోడిఫై చేసినట్టుగా కూడా అనిపిస్తుంది అంటే ఈ లైఫ్ స్టైల్ కి. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ రీసెర్చ్ అంతా? చెప్పానుగా నా జర్నీ టు బిగిన్ విత్, అక్కడ నుంచి వీళ్ళతో జర్నీ. ఓకే. అండ్ ఇయర్స్ టుగెదర్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పున్నాను ఇది, అండ్ ఐ స్టిల్ వాంట్ టు సే ఇట్ నౌ. చాలా వామ్ గా అనిపిస్తుంది నాకు అది. నేను పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు కాలం చేసే వరకు మా అమ్మమ్మ, జేజమ్మ, మా తాతమ్మ వీళ్ళందరూ మాతో పాటే ఉన్నారు. నేను పెరిగాను వాళ్ళతో. అంటే సెలవులకి ఊరికి వెళ్ళడం కాకుండా ఇప్పుడు తాతమ్మకి 9 మంది, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎప్పుడు సెలవులకి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇంటికి వస్తా ఉండేవాళ్ళు. సో జేజమ్మ 5, 6 వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మా వాళ్ళు, ముని మనవాళ్ళం మేము. సో అట్లా ఇంతమంది మధ్యలో పెరిగాం మేము. సో ఆ రోజు అనుభవం ఈనాటిది అన్వయం. అంటే మెచ్యూరిటీ వచ్చే కొద్దీ అవి గుర్తున్నప్పటికీ వాటిని ఆచరణలోకి పెట్టడం అనేది ఇప్పుడు వచ్చింది. అండ్ పెట్టే కొద్దీ ఆ బ్యూటీ చూసిన తర్వాత, అలాగే ఇప్పుడు కొంచెం చదువుతాం కదా న్యాచురల్ గా, ఇప్పుడు ముందుకు వచ్చే కొద్దీ కొన్ని సర్టిఫికేషన్స్ అనో కొంచెం క్వాలిఫికేషన్స్ అనో ఏవో చేసుకుంటాం కదా. సో ఆ ప్రాసెస్ లో అరే ఇంత సింపుల్ థింగ్స్ దాని కృష్ణుడు, రాముడు ఇలాంటివేవో యాడ్ చేసేవాళ్ళు, లేదా సీజన్ పద్ధతి అని యాడ్ చేసేవాళ్ళు తప్ప వాళ్ళు సైన్స్ చెప్పేవాళ్ళు కాదు. ఇంత సైన్స్ ఉందా దీని వెనకాల అని. అంటే వెనక నుంచి వచ్చిన ప్రతిదానికి సైన్సే ఉందని నేను అనను, కానీ బోల్డ్ విషయాలు టెక్నికలీ సౌండ్, సైంటిఫికలీ రిలవెంట్ ఫర్ ఈవెన్ టుడేస్ జనరేషన్ అనేది చాలా క్లియర్ గా మనం చూస్తాం. బేసిక్ గా మన ఇండియన్స్ ఏంటంటే, అంటే నేను ఏం సర్కాస్టిక్ గా చెప్పట్లేదు, ఎవరో బయట వాళ్ళు వచ్చి ఒక ఫారినర్ టెస్ట్ చేసి మీ చద్దన్నం ఎంత బాగుంటది, దీని వాల్యూ ఇది అని డాలర్ లెక్కన అక్కడ అమ్మిన తర్వాత కానీ మనం ఇంట్లో తిన్న దాని వాల్యూ మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఏదైతే బయట మనం ఫుడ్, ఇప్పుడు వాటి వల్ల క్యాన్సర్స్ ఇవి అన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి తర్వాత మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది అమ్మ చేతి వంట దాని వాల్యూ ఏంటి, మన ఆరోగ్యం వాల్యూ ఏంటి అన్నది ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి తెలుసుకుంటున్నాం, చెప్పించుకుంటున్నాం. శవరం అయితే కానీ వివరం రాదు. చాలా బాగుంది, నిజం ఇది ఫ్యాక్ట్ ఒక రకంగా. మీరు సర్టిఫికేషన్ అన్నారు కదా, నాకు ఆ డౌట్ ఉండింది. సో చాలా మంది న్యూట్రిషనిస్టులు ఉన్నారు మనకి. ఇప్పుడు అసలు అవసరమే లేదు, నేను ఈ ఫోన్ ఓపెన్ చేసి నేను హౌ టు వెయిట్ లాస్ ఇన్ 20 days అన్నా 3 days అన్నా రోజుకి ఇన్ని కిలోలు తగ్గొచ్చా అన్నా కూడా నాకు అన్ని వీడియోలు వస్తాయి. చాలా మంది చెప్తున్నారు. ఒక డైటీషియన్, ఒక న్యూట్రిషనిస్ట్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఏం చూడాలి మనం? ఫస్ట్ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి మనకు నిజంగా వాళ్ళ అవసరం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు రోజు నువ్వు నిద్రపోలేకపోతున్నావు, అది నీ ప్రాబ్లం. అది డైట్ తో సెట్ కాదు. ఎలా సెట్ అవుద్ది? నువ్వు నిద్రపోతే సెట్ అవుద్ది. ఆ నిద్రపోకుండా ఉండటానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? నైట్ షిఫ్టా? మానేయి. ఎందుకంటే నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా నువ్వు బతకాలంటే నీకు బాడీ కావాలి. సో ఇది గ్రాడ్యువల్ గా మానేయి, తగ్గించుకో. కొంచెం ఒకేసారి మానేస్తే నీకు ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉంది, నువ్వు చెక్ చేసుకుని మెల్లగా అదొకటి. అలాంటివి నేను చెప్తున్నాను. పొద్దున్నే లేవలేకపోతున్నావు, ఎందుకు? నైట్ లేట్ గా పడుకుంటున్నాం కదా. కారణం ఏదన్నా కానీ అనారోగ్యం పాలవుతున్నావు, చెక్ చేసుకో. సో నీకు ఇలాంటి కరెక్షన్స్ నువ్వు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ ప్రాసెస్ లో నువ్వు చేసుకోలేకపోతున్నావు అంటే ప్రాబ్లీ యూ నీడ్ అ లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్. ఒకవేళ నువ్వు నీ అంతటి నువ్వు ట్రై చేస్తున్నావు, నీకు అవ్వట్లా, అక్కడికి వెళ్ళాలి. అది వేరే సబ్జెక్టా? అదే చెప్తున్నా నేను. ప్రతిదీ ఒక ఫ్యాకల్టీ కింద డివైడ్ చేసి మీకు ఇచ్చే సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారు. ఇదంతా కలిపి పొద్దున్నే మనం లేవకపోతే సాచి పెట్టి ఒక్కటి ఇస్తే అమ్మ అన్ని అవే సెట్ అయిపోయాయి. పొద్దున్నే లేచేవాళ్ళము, టైంకి తినేవాళ్ళము, రాత్రిపూట పడుకునే వాళ్ళం, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అత్తగారితో ఉండము, అమ్మ చెప్పింది వినము, పెద్దవాళ్ళం అయిపోయాము, ఇండిపెండెంట్, మనం వినము, మనకు చెప్పేవాళ్ళు లేరు. ఇది ఫ్యాక్ట్.
డబ్బులు ఇచ్చి మా బోటాలతో చెప్పించుకుని వినేదేదో, కొంచెం వెనక్కి వెళ్ళి నేను లీన్ గా ఉన్నప్పుడు, హెల్దీగా ఉన్నప్పుడు, ఫిట్ గా ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని, ఏం ఫాలో అయ్యేదాన్ని. అయ్యేదాన్ని. సరే, నేను లీన్ గా కాదు, Hmm. హెల్దీగా కాదు, ఫిట్ గా కాదు, ఇప్పుడు నాకు స్పెసిఫిక్ ప్రాబ్లం వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డెఫిషియన్సీ, సో ఇవన్నీ వచ్చాయి. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రైట్ డాక్టర్ ని చూస్ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఒక 1 or 2 ఒపీనియన్స్ తీసుకుని అది మన రెగ్యులర్ గా మనం వాళ్ళు ఇచ్చిన సజెషన్ మనం రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే అది మనకి అలైన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓపిక్ గా 1 by 1 సెట్ చేసుకోవాలి. కానీ నాకు వెయిట్ లాస్ కావాలి మనం అనుకుంటాం. ఇప్పుడు మీరు టైప్ చేస్తారు, టైప్ చేయంగానే 40 రోజుల్లో 20 కిలోలు లెక్కలు వచ్చేస్తాయి అనగానే ఆ 20 కిలోలు ఎలాగోలా తగ్గిపోదామని కాస్ట్లీ మిస్టేక్స్ చేయదు. కాస్ట్లీ మిస్టేక్ అంటే కాస్ట్లీ మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఎలాగోలా 20 కిలోలు అనగానే మనకు చాలా టెంప్టింగ్ గా ఉంది కదా, లో డైట్ల మీద పెడతారు. ఆల్రెడీ గట్ పాడైపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంత వెయిట్ వచ్చారు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయంటే మొట్టమొదట లైఫ్ స్టైల్ కన్సర్న్స్, ఆ లైఫ్ స్టైల్ కన్సర్న్స్ వల్ల వచ్చిన హార్మోనల్ ఇష్యూస్, ఆ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చిన అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ ఇష్యూస్, ఎందుకంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు కాబట్టి, వాటి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ని మనం ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ హెవీ ఫుడ్ అని గనక మనం డయాగ్నోస్ చేసుకుంటే సెల్ఫ్ గా, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, ఫుడ్ తక్కువ తినాలి అనేది సొల్యూషన్ అనుకుంటాం. వాళ్ళు లో డైట్ ఇస్తారు. అదేనండి నా డౌట్ కూడా. ఏంటంటే ఇప్పుడు మనం జిమ్కి వెళ్దాం, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయమంటారు, డైట్ ప్రాపర్ గా చేయమంటారు. మనం ఎక్కడ డైటిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఏరోబిక్స్ ఏమన్నా చెప్తారు, దాంతో పాటు డైటే చెప్తారు. అంతే కదా ఎక్కడైనా? కరెక్ట్. డైట్ చెప్పటం ఏంటి అంటే తక్కువ తినమని చెప్తారు. నేను అంటున్నది ఏంటంటే, అప్పుడు నేను ఇందాక మాట్లాడిన పరిస్థితుల్లో మనకు అబ్జార్ప్షన్ అసిమిలేషన్ సరిగ్గా లేదు అంటే, మామూలుగా తీసుకునే ఫుడ్ లోంచే ఇంకా దాన్ని కట్ చేసి క్వాంటిటీ తీసుకుంటే ఆ దొరికే పోషకాలు కూడా దొరకకపోతే బాడీకి లో క్యాలరీస్ వల్ల క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ ఆ ప్రాసెస్ లో నువ్వు లాస్ అవుతున్నావు. ఏం లాస్ అవుతున్నావు? ఇనిషియలీ వాటర్ కొంచెం డ్రైన్ అవుతుంది, ఫ్లూయిడ్ డ్రైన్ అవుతుంది, దానివల్ల రిటెన్షన్ తగ్గి కొంత స్ట్రింక్ అవుతావు. ఆ తర్వాత పోద్ది, మజిల్ పోతా ఉంటది, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయవు. అవును, ఏరోబిక్స్ అంటున్నారు. స్ట్రెంగ్త్ ఏది, రెసిస్టెన్స్ ఏది, మొబిలిటీ ఏది, స్టెబిలిటీ పెంచే ఎక్సర్సైజ్ ఏవి, రేంజ్ ఆఫ్ మోషన్ ఇది ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే, నువ్వు కాంపౌండ్ మూమెంట్స్ చేయాల్సిందే అని చెప్పే ట్రైనర్ ఏది? ఎందుకంటే 40 రోజుల్లో 20 కిలోలు అంటే ఎవ్రీడే వెయింగ్ మెషిన్, వెయింగ్ స్కేల్ అదే కదా కొలమానం. అంతే కదా. సో తగ్గితే చాలు, నీకు మజిల్ అవసరంలా. అసలు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఉపయోగాల గురించి, దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. కానీ దానికంటే ముందు బోల్డ్ మంది ఉన్నారు. ఆ మాట అంటే నేను ఒప్పుకోను, బోల్డ్ మంది ఉన్నారు. కానీ అలా మాట్లాడేవాడు ఎవడు? అవును, నీకు ఇన్ని రోజుల్లో ఇంత వెయిట్ లాస్ ఇస్తాను ప్రామిస్ చేయడు, ఎందుకంటే అది సెన్సిబుల్ ఫెలో. ఓకే, అది సెన్సేషనల్ గా ఉండదు కదా, అవును, మీకు కావాల్సింది రాదు కదా. అవును, అందుకని మీరు వెళ్తలా అలాంటి వాళ్ళ దగ్గరికి. అయ్యా మజిల్ పెంచుకో అంటే నాకు ఎంత వెయిట్ లాస్ ఇస్తావు అంటారు. అవును, ఎంతో మంది ఉన్నారు. అదే గూగుల్ చేస్తే మీరు, అదే యూట్యూబ్ లో సర్టిఫైడ్, క్వాలిఫైడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇందాక మాట్లాడినట్టు మీకు మజిల్ పెంచుతూ చక్కగా ఓవరాల్ గా ఫ్యాట్ లాస్ ఇస్తూ, పర్లేదు కొంత నీకు నచ్చింది తిను అని కొన్ని చిన్న చిన్న సవరణలు చెప్తూ, అడిషనల్ గా అన్ని ఫుడ్స్ పెడుతూ, బ్యాలెన్స్ డైట్ తో మీ మ్యాక్రోస్ ని మైక్రోస్ ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనుష, మీరు నాకు 20 కిలోలు కావాల్సిందే 40 రోజుల్లో, అదిగో ఆమెకు తగ్గింది నాకు తగ్గిస్తావా లేదా అంటే మీ ఇన్సెక్యూరిటీస్ ని, మీ యాంగ్జైటీని, మీ ఆత్రాన్ని మేము క్యాష్ చేసుకుంటున్నాం. 20 కిలోల డబుల్ ఇస్తా 40 రోజుల్లో. అలా కూడా ఉన్నాయి, అలానే ఉన్నాయి. ఎందుకంటే యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్, మేము ఇస్తున్నాం. అవును, మీరు అడగటం ఏం అడగాలి? ఇది సస్టైనబులా కాదా? నేను ఒక బిజీ విమెన్ ని, నా కోసమే నేను అన్ని తెచ్చుకోవాలి, నేనే సెపరేట్ గా కుక్ చేసుకోవాలంటే సస్టైన్ చేయగలను? ఎన్ని రోజులు చేస్తాను? అది 3 నాళ్ళు ముచ్చటే, పోనీ 12 వారాలు ముచ్చటే, లేకపోతే 8 వారాలు 10 వారాలు ఏదో ఒకటి. 8 వారాలు 10 వారాల తర్వాత ఏంటి నా పరిస్థితి? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతా. ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాను? డబులో ఇంకో 2.5 బౌన్స్ బ్యాక్ అవుతాను. 10 తగ్గితే 20 పెరుగుతాను. అది పెరగడంతో పాటు ఇంకా ఏంటి, అనారోగ్యాలు పాలైపోయాను. మజిల్ పోయింది కాబట్టి లాంజివిటీ ఉండదు. మజిల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు అదే మాట్లాడాలి.
సరే, ఫిట్నెస్ అంటే ఏంటన్నది నా మెయిన్ క్వశ్చన్. అంటే నేను సన్నగా ఉన్నానా, ఫిట్ గా ఉన్నానా అన్నది నా డౌట్. ఫిట్నెస్ ని ఒక 2-3 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. మన దైనందిన జీవితంలో ఒక ఫుల్ డే తీసుకుంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రకి ఉపక్రమించే వరకు మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, ఆల్ త్రూ ది డే మంచిగా హై ఆన్ ఎనర్జీ ఉండగలగాలి, బ్యాలెన్స్డ్గా. పొద్దున్న లేచినప్పుడు ఓకే ఎనర్జీ ఉంది, ఏ మధ్యాహ్నానికో 2 గంటలకో 3 గంటలకో డ్రైన్ అయిపోతున్నాను అంటే, ఆర్ ఏ సాయంత్రానికో డ్రైన్ అయిపోతున్నాను అంటే, వీలైనంత వరకు మనం మేల్కొనున్నంత వరకు దాన్ని ఇంపాక్ట్ పెట్టుకోవడానికి, పొద్దున్న లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నామో సాయంత్రం వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉండే లెవెల్కి మనం ఎనర్జీ లెవెల్స్ ఉండడానికి మనం రెడీ చేసుకుంటే అది రోజంతా యాక్టివిటీకి ఫిట్గా ఉండటం. అది చేసుకోవాలంటే దేనివల్ల అవి తగ్గుతున్నాయి? నిద్ర సరిగా లేకపోవడం వల్ల, పొద్దున్నే బేసిక్ వ్యాయామం చేసుకోపోవడం వల్ల, ప్రాణాయామం చేసుకోపోవడం వల్ల, ఆల్ త్రూ ది డే మరీ హెవీగా తినేసి డైజెషన్కే బాడీలో ఉన్న ఎనర్జీ అంతా యూజ్ అయిపోతే మిగిలిన యాక్టివిటీకి పనికిరాపోవడం వల్ల. సో ఏం జరుగుతున్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఫస్ట్లో దానికి మనం బాడీని రెడీ చేసుకుంటే ఆల్ త్రూ ది డే మినిమం ఎనర్జీతో మన బాడీ కొంచెం హ్యాపీగా లైవ్లీగా ఉండటానికి మనం రెడీ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ ఫిట్నెస్ వర్కౌట్స్కి సంబంధించి మనం దేని గురించి అయినా మాట్లాడడానికైనా తలుచుకోవడానికైనా అర్హత సాధిస్తాం. దెన్ యూ కెన్ టాక్ అబౌట్ హిట్టింగ్ ది జిమ్. ఆ జిమ్కి వెళ్ళాక ముఖ్యంగా విమెన్ చేయాల్సింది స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్. మినిమం 2 రోజుల నుంచి 3 రోజులు వెయిట్ ట్రైనింగ్ చేయాలి. కుడ్ బి యువర్ బాడీ వెయిట్ ట్రైనింగ్, కాంపౌండ్ మూమెంట్స్ చేయొచ్చు స్ట్రెంగ్త్ లోనే, లేదా మంచి కోచ్ని పెట్టుకుని ఎక్స్టర్నల్ వెయిట్స్ తో కూడా యూ కెన్ గో ఫర్ యువర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ మనకి పిలాటెస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, యూ కెన్ గో ఫర్ దాట్. కార్డియో వారానికి 1-2 రోజులు. సో ఇలా మనం ఒక 2 రోజులు ఆర్ 1 రోజు మినిమం వారానికి రెస్ట్ ఇచ్చుకోవడం బాడీకి. అలా చేసినప్పుడు వ్యాయామం యొక్క బేసిక్ పారామితులు ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్సెస్, స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, రెసిస్టెన్స్, మొబిలిటీ, స్టెబిలిటీ, ఓవరాల్గా బాడీకి రేంజ్ ఆఫ్ మోషన్, కోఆర్డినేషన్ అమాంగ్ ద లిమ్స్, అప్పర్ బాడీ లోవర్ బాడీ, ఇదంతా కూడా మనకి ఓవరాల్ బాడీ కోఆర్డినేషన్, ఇవన్నీ లాభాలుగా రావాలి. ఈ ప్రాసెస్లో మనకి యాజ్ అ బై ప్రోడక్ట్ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది ఎనీవేస్. మంచి మజిల్ పెరుగుతుంది ఇవన్నీ చేసినప్పుడు, ఇది జరుగుతుంది. ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ పెరిగినప్పుడు న్యాచురల్గా ఇంచ్ లాస్ ఉంటుంది. సో ఈ ఇంచ్ లాస్తో మనకు వచ్చే అంటే ఓకే ఎక్సర్సైజ్ చేస్తాను నాకు ఎంత ఇంచ్ లాస్ వస్తుంది, ఫుడ్ తింటాను నాకు ఎంత వెయిట్ లాస్ వస్తుంది, ఇలా ఆలోచించకుండా ఈ ప్రాసెస్ని సరిగ్గా ఫాలో అయితే నీ జెనెటిక్స్ని బట్టి, నీ ఏజ్ని బట్టి, నీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ని బట్టి, నీ జెండర్ని బట్టి, నువ్వు ఇప్పటిదాకా బాడీని ఎంత అద్భుతంగా ఉంచావో దాన్ని బట్టి సర్కాస్టిక్ గానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఉంటున్నారు ఐ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ బాడీ ఫర్ ఎవర్, నేను ఎప్పుడు దీన్ని పద్ధతిగా పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు. వి ఆల్ హ్యావ్ అవర్ అప్స్ అండ్ డౌన్స్, నాతో సహా. సో మనం చేసే అద్భుతమైన పనుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని కొంచెం అంత అద్భుతాలు చేయడం తగ్గించి ఈ బేసిక్స్ లోకి వచ్చేస్తే సెట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ఫిట్నెస్. ఇది కూడా అయిపోయాక నువ్వు ఇంకేదైనా స్పోర్ట్ ఆడాలనుకుంటావు, యూ వాంట్ గో ఫర్ అ మ్యారథాన్. ఇవి బాగున్న తర్వాత అప్పుడు అర్హత సాధిస్తావు మ్యారథాన్ కి. యూ వాంట్ గో ప్లే అ స్పోర్ట్ స్పెసిఫిక్ గా, ఇవి సరిగ్గా లేకుండా మ్యారథాన్లు, స్పోర్ట్స్, ఏ స్పోర్ట్ అయినా సరే పిక్ చేసుకుంటే ఇంక్లూడింగ్ బాడీ బిల్డింగ్, బాడీ బిల్డ్ చేస్తూ వెయిట్ లాస్ అవుదాం అవ్వదు. ఏదో ఒక స్పోర్ట్ ఆడతాం ఆ ప్రాసెస్ లో ఫ్యాట్ లాస్ అవుదాం అవ్వదు. అవ్వకపోగా ఉన్న ప్రాబ్లమ్స్ కి ఇంకా మెకానికల్ ఇష్యూస్, ఆర్థో ఇష్యూస్, న్యూరల్ ఇష్యూస్, ఈ టెండాన్స్ పాడైపోయి, జాయింట్స్ పాడైపోయి, మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఫిట్నెస్ లో సరైన విషయాలు చేయకపోతే, ఆల్ త్రూ ద డే బాడీని సరిగా పెట్టుకోకపోతే ఎక్సర్సైజ్ లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది మనకు తెలియకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యాయామ పారామితులన్నిటిని మనం ఫోకస్ చేయకపోతే ఆటకి ఇంకా ఎక్కువ కావాలి. సరిగా ఉండదు, ఫుట్ వర్క్ సరిగా ఉండకపోవడము, నువ్వు జంప్ చేసి ల్యాండ్ అయ్యే దగ్గర ల్యాండింగ్ సరిగా లేకపోవడము, ఇవి లేనప్పుడు సరిగ్గా బెండ్ అవ్వలేక యూ విల్ బ్రేక్, సరిగ్గా ల్యాండ్ అవ్వలేక యూ విల్ సఫర్ టెండాన్ లిగమెంట్ ఇంజరీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అథ్లీట్ని, సీజన్డ్ అథ్లీట్ గా దేర్ సంథింగ్ కాల్డ్ ప్రాప్రియోసెప్షన్. అదేంటంటే మనకి
మేము పడ్డప్పుడు వి జనరలీ చతికిలు పడిపోం, వి జనరలీ రోల్ అండ్ రిఫ్లెక్సెస్ బాగుంటాయి. ఓకే. సో మాకు ఒక మెమరీ ఉంటుంది. ఇంజురీస్ అనేవి ఫేటల్ గా ఉండవు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ స్పెండింగ్ టైం. మేము అవర్స్ టుగెదర్ ఆడాము, ఈ వ్యాయామంలోనే గడిపాం కాబట్టి బాడీకి అది అలవాటు అవుతుంది. అలా మొదలుపెట్టి ఆడడం మొదలు పెడితే అందరికీ అలవాటు అవుతుంది. అలా మొదలుపెట్టి ఫిట్నెస్ చేయడం మొదలు పెడితే అందరికీ అలవాటు అవుతుంది. దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు ప్లే స్పోర్ట్. కాదు నేను అక్కడి నుంచి కిందకు వస్తాను అంటే మీ కర్మ. పైనుంచి ముందు స్పోర్ట్ ఆడి ఆ తర్వాత నుంచి నేను ఎవ్రీడే ఎనర్జీకి వస్తానా అంటే ఇక గాడ్ మే సేవ్ యూ. ఓకే. సో ఈ మధ్య మనం ఎక్కడ చూసినా అన్ని చిన్న చిన్న గల్లీల్లో కూడా ఐవీఎఫ్ సెంటర్స్ అంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ కనబడుతున్నాయి. సో కనలేదా ఇంతకు ముందు ఆడవాళ్ళు అంటే ఒకసారి మనం బ్యాక్ వెళ్తే మా నాన్నమ్మకి ఎంతమంది, మా అమ్మమ్మకి ఎంతమంది, అందరి ఇళ్లలో ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఒక కిడికి ముక్కి ములిగి ఎంత కష్టపడి బాడీ ఎంత డ్యామేజ్ చేసుకుని ఇంత సిచ్యువేషన్స్ వస్తున్న టైంలో మీ దాంట్లో ఒక పోస్ట్ వచ్చిందంటే ఒక టెస్టిమోనియల్ పెట్టారు. నేను ఈ డైట్ చేశాను, ఈ యోగా చేశాను, నేను కన్సీవ్ అయ్యాను అని. అసలు అదొక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. నిజంగా డైట్ మన లైఫ్ స్టైల్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తగ్గుతాయా? 3 రోజుల నాడు ఒక ఆల్బమ్ అయితే పర్సనల్ కన్సల్టేషన్ అయింది. ఓకే. ఆమె వాళ్ళ పాపని చూపించింది. షీఈ్ 36-year-old woman. ఓకే. పాప పేరు పూర్ణిమ. ఏంటంటే 4 IUIలు 6 IVFలు అన్ని ఫెయిల్ అయినాయి. 27 years అప్పటి నుంచి ఆమె జస్ట్ IUIలు IVFల మీద ఉంది. ఈ 12 వారాల ప్రోగ్రామ్ తర్వాత కన్సీవ్ అయింది న్యాచురల్ గా, నార్మల్ గా. ఒక 3 సంవత్సరాల నాడు ఇప్పుడు పాప పుట్టింది. సో ఆ పాపను చూపించి నీ వల్ల ఇది జరిగింది అని ఫీల్ అయింది. ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. IVF ఈజ్ అ బూన్. ఇదే కాదు, ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, ఇన్ని ఫ్యాకల్టీస్ లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ రావడం కానివ్వండి, ఎక్కడ 30 ఏళ్లకి 35 ఏళ్లకి ఉన్న లైఫ్ స్పాన్ ఈరోజు 70కి 75కి కూడా పెరిగింది యావరేజ్ లైఫ్ స్పాన్. ఈ టెక్నాలజీ వల్లే కదా. ఇవన్నీ వరాలు. కానీ ఇంటింటికి IVF సెంటర్లో అయిపోలా, వీధి వీధికి అంటున్నారు. ఎందుకంటారు? అంత నీడ్ వచ్చింది మార్కెట్లో. న్యాచురల్ గా పుట్టగొడుగుల్లా ఇవి కూడా పుడుతున్నాయి. ఇవన్నీ ఇలా పుట్టినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. ఇప్పుడు నీడ్ పెరిగిందని నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు స్టార్ట్ చేస్తావు, ఇంకో 10 మంది స్టార్ట్ చేస్తారు, ఇంకా ఆయన స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే నేను ఎలాంటి క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నాను, వాళ్ళు ఎలాంటి క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నారు అనేది చూసి తీసుకునే వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు రాంగ్ పీపుల్ వాళ్ళలో పడతాం. కొంతమంది సూపర్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, కానీ మార్కెట్లో రీచ్ కాకపోవచ్చు. కొంతమంది వర్క్ లేకపోయినా ప్రిడేటరీ మార్కెటింగ్ అంటారు, మార్కెట్ మీద పడిపోతారు, ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడకుండా ఉండటమే. అలా చేస్తారు. చేసినప్పుడు న్యాచురల్ గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం. ఉన్న అనారోగ్యాలకి ఇంకా అనారోగ్యం కొని తెచ్చుకోవడం, ఫిజికల్ గా వచ్చే రుగ్మతలతో పాటు మానసికమైన క్షోభ. ఇది ఎందుకు జరుగుతుంది? ఒక ఇండివిజువల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఎంతో మందికి నీడ్ ఉందనే కదా మొదలు పెడుతున్నారు. ఇట్స్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ అంతా వరం అనుకోవచ్చు, కానీ ఎవరికి నోటిలో ఒక్కలుకుంటే పర్వాలేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఇంటింటికో సమస్య ఉంది అంటే ఇన్ఫర్టిలిటీకి అంత దారుణంగా దారితీసే సిచ్యువేషన్ ఏమొస్తుంది లేడీస్ లో అన్నదే మెయిన్ పాయింట్. సో మనం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వీధి వీధికి IVF సెంటర్లు కానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కానీ చూస్తున్నాం. మన ఇంట్లో మనం ఒకసారి చెప్పుకుంటే మా తాతమ్మకి ఎంతమంది, మా జేజమ్మకి ఎంతమంది, మా అమ్మమ్మకి ఎంతమంది అని చెప్పుకున్న స్టేజ్ నుండి అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ ఎట్లా అంటే ఒక్క బిడ్డను కనడానికి ముక్కి మూలిగి ఆ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి బాడీ అంతా డ్యామేజ్ చేసుకొని ఆ ఒక్కళ్ళు చాలరా బాబు అన్నట్టుగా తయారైంది. అంటే మనం స్ట్రాంగే ఫస్ట్ నుంచి ఉమెన్, కానీ ఎందుకు ఇలాగా? మన లైఫ్ స్టైల్ వల్ల అవుతున్నామా, డైట్ వల్ల అవుతున్నామా, ఏంటి ఏం జరుగుతోంది మనలో? వైల్ IVF, IUI ఇలాంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ వరాలు, అసలు క్వశ్చన్ లేదు దాంట్లో. యాంటీబయాటిక్స్ అనుకోండి, ఏవైనా సరే, సర్జరీలు అనుకోండి, కానీ నూటికో కోటికి ఒక్కళ్ళకి పనికి రావాలి కదా. అక్కడికి వస్తున్నా. సో ఇవన్నీ ఒక పర్టికులర్ సమస్యని మనం రెక్టిఫై చేయడానికి వచ్చిన రీసెర్చ్లు అనుకోండి, ఒక ప్రూవెన్ టెక్నాలజీస్ అనుకోండి, సైన్స్ అనుకోండి, ప్రాసెస్లు అనుకోండి.
ఇక్కడ ఇంటింటికి రావటానికి మేజర్ రీజన్ ఏంటంటే మనం ప్రతి ప్రాబ్లమ్ ని స్పెసిఫిక్ గా చూడటం వలన. అంటే ఇప్పుడు మనం బాడీలో ఇది హార్ట్, ఇది లివర్, ఇది ఆర్గన్స్, ఇవి సబ్ సిస్టమ్స్, ఎండోక్రైన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇట్లా మనం డైజెస్టివ్ సిస్టమ్, ఇట్లా మనం సబ్ సిస్టమ్స్ అన్నిటిని కలిపి హ్యూమన్ బాడీ అంటున్నాం. హ్యూమన్ బాడీ డస్ నాట్ లుక్ ఎట్ ఇట్ సెల్ఫ్ యాజ్ డిఫరెంట్ సబ్ సిస్టమ్స్. ఇట్ లుక్ ఎట్ ఇట్ సెల్ఫ్ యాజ్ వన్ సింగిల్ యూనిట్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇన్ని ఫర్టిలిటీ సెంటర్లు ఎందుకు, ఇంత కష్టం ఎందుకు అవుతుంది మనము కనటానికి కూడా అని అంటున్నారు. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి? టెల్ మీ 5 tips to reset my fertility. Tell me 5 tips to reset the insulin sensitivity. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా. Tell me 5 tips pre-diabetes. Tell me 5 tips type 1, type 2 diabetes. Tell me 5 tips అని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటున్నాం మనం. అవును. ఈ అన్ని కూడా రావటానికి మూల కారణం లైఫ్ స్టైల్, డయట్ అండ్ బేసిక్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ. ఇది రూట్ కాజ్. ఇవి రీసెట్ చేసుకుంటే అవి రీసెట్ అవుతాయి. ఇప్పుడు అలోపతి ఏం చెప్తుంది, నీకు ప్రాబ్లం వస్తే నీ సిమ్టమ్ కి మందిస్తారు. అవును. విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సిమ్టమ్ ని ట్రీట్ చేస్తుంది కానీ రూట్ కాజ్ ని ట్రీట్ చేయదు. యూ గో టు అ డాక్టర్, నాకు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంది అని, ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయటానికి అవసరాన్ని బట్టి సర్టన్ కెమిస్ట్రీ ఇస్తారు. హైపో ఉంటే ఒక సర్టన్ కెమిస్ట్రీ, హైపర్ థైరాయిడ్ ఉంటే ఒక సర్టన్ కెమిస్ట్రీ ఇస్తారు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మెడిసిన్ ఇస్తారు. ఆ థైరాయిడ్ మెడిసిన్ ఎట్లా ఇస్తారు? గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఎక్కువ తక్కువ దాన్ని బేస్ చేసుకుని ఇంత కెమిస్ట్రీ ఇస్తారు. సో గ్లాండ్యులర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేయడానికి ఒక కెమిస్ట్రీ వేస్తారు. విల్ దాట్ కెమిస్ట్రీ వర్క్ ఆన్ ద గ్లాండ్? నో. అందుకని డాక్టర్ ఏం చెప్తారు, అమ్మా లైఫ్ స్టైల్ సెట్ చేసుకో, ఈ యాక్టివిటీస్ అవన్నీ చూసుకో, డయట్ సెట్ చేసుకో, ఫిట్నెస్ చెయ్యి, మళ్ళా టెస్ట్కి రా, ఈ నంబర్స్ నార్మల్ అయితే నీకు డోసేజ్ తగ్గిస్తా అంటారు. కానీ దీన్ని కొన్ని కేసెస్లో, కొన్ని గాయిటర్ ఇన్హిబిటెడ్ సిచ్యువేషన్స్ కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ తప్పిస్తే 10కి మా ఎక్స్పీరియన్స్, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో 8 కేసెస్ రివర్స్ చేయగలిగే కేసెస్. డాక్టర్స్ కూడా చెప్తారు ఇవన్నీ సెట్ చేసుకుంటే నెమ్మదిగా నీకు డోసేజ్ తగ్గిస్తామని. అవును. అవి సెట్ చేసుకుని రిజల్ట్స్ సరిగ్గా వచ్చేదాకా నువ్వు వాడాల్సిందే. నువ్వు అవి సెట్ చేసుకోవు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి రెడీ అవుతావు, కానీ నీ మీద నువ్వు టైం స్పెండ్ చేసుకోవడానికి డాక్టర్ చెప్పిన బేసిక్ కరెక్షన్స్ కి నువ్వు రెడీ కావు. వాళ్ళు విసిగిపోతారు. వచ్చావా 25 అయిపోయిందా, 37.5 ఇస్తా, అయిపోయిందా 125, 175 దాకా వచ్చావా, దాటిందా, తీసి పారేస్తా గ్లాండ్ అంటాడు. ఏం చేస్తారు వాళ్ళు? దే కెనాట్ కమ్ అండ్ వర్క్ అలాంగ్ విత్ యూ కదా, దే కెన్ ఓన్లీ సజెస్ట్ యూ రైట్ థింగ్స్ అండ్ రాంగ్ థింగ్స్. లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి. అలా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, మెటబాలిక్ యాక్టివిటీ డిస్టర్బ్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చింది. న్యాచురల్ గా ఇన్సులిన్, ఎక్సెస్ ఇన్సులిన్ వెళ్ళి అండాశయం మీద పనిచేస్తుంది, అవసరానికి మించిన మేల్ హార్మోన్ రిలీజ్ అవుద్ది. అంత మేల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అది వెళ్ళి ఇంకో చోట పనిచేస్తుంది. FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దాని పనితనం తగ్గించేసుకుంటది. న్యాచురల్ గా ఎక్వాలిటీ బాగుండదు, ఫాలికల్ సైజ్ తగ్గిపోతుంది, ఎక్వాలిటీ బాగుండదు, ఫర్టిలిటీ కన్సర్న్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని సెట్ చేసుకుంటావా, ఫర్టిలిటీ కన్సర్న్ సెట్ చేసుకుంటావా? లేదు, IUIకి వెళ్తా. ఎందుకంటే ఏజ్ అయిపోయింది. పైగా ఇంకొక విషయం దీని గురించి, ఇక్కడ IVF గురించి మాత్రమే మాట్లాడాలంటే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ లేట్ గా పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. ఓకే, ఫ్రీడమ్ కావాలి. కాంట్రవర్షియల్ అయినా ఆడవాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, ఎందుకంటే ఫెమినిజం మీద ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ నడుస్తోంది. సో నన్ను చేస్తారు. సో రియల్ ఫెమినిజం అన్నది మీనింగ్ అయితే నిజానికి చేంజ్ చేశారు, అది డిఫరెంట్ సబ్జెక్ట్. పొద్దున్న లేచిన కాడి నుంచి నువ్వు నేను సమానం అని, అబ్బాయిలతో మనం సమానంగా వర్క్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము, పోటీ పడుతున్నాం, సంపాదిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం నా డౌట్ ఏంటంటే, మనలో హార్మోన్స్, వాళ్ళలో హార్మోన్స్ ఉన్నాయి. సో ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే, చాలా మందికి అవాంఛిత రోమాల సమస్య కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ, ఇవన్నీ చూసి క్వశ్చన్ అడగాలనిపించింది. హార్మోన్స్ కూడా అలాగే సమానంగా వర్క్ చేస్తాయో? తిడుతున్నావా ఏంటి నన్ను? ఓకే, డెఫినెట్లీ నో కదా, కదా అంతే కదా. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఇన్ టైం మనం మాట్లాడుకుంటుంటే వెనకాల వీడియో తీసే మన అబ్బాయిలకేమో ఒక 20-22 హార్మోన్స్ తోనో పని జరిగిపోద్ది వాళ్ళ యాక్టివిటీ అంతా. మనం ఒక 73-78 హార్మోన్స్ మీద ఉంటాం. అంటే నేను మాట్లాడుతున్నది వర్క్. అగైన్ ఇప్పుడు మళ్ళీ గూగుల్ చేసి అమ్మాయిలు మాట్లాడుకుంటే 73 అంటే అలా కాదు. బాయ్స్ అండ్ గర్ల్స్ ప్యూబర్టీ రీచ్ అవుతారు కదా, కానీ మనకి పీరియడ్ వస్తుంది, వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పటికీ ఈ మనకుండే హార్మోనల్ చేంజెస్ చాలా హెవీ. అండ్ దాని వల్ల ఉండే ఇంపాక్ట్
కొంచెం ఎక్కువ మనకి Hmm. కంపారిటివ్లీ. Hmm. అలాగే ప్రెగ్నెన్సీ, Hmm. వీ క్యారీ ద బేబీ, Hmm. దే డొనేట్ ది స్పర్మ్. Yes. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, Hmm. బేబీని తయారు చేసి బయట తీసుకొచ్చే ప్రాసెస్, Hmm. మళ్ళీ ఫీడ్ చేస్తాం, పోస్ట్ డెలివరీ, Hmm. ఇన్ ప్రెగ్నెన్సీ అంటే అరౌండ్ ద ప్రెగ్నెన్సీ అంతా, Hmm. అరౌండ్ ద మెనోపాజ్, Hmm. ఇవన్నీ కూడా మనకి ఉన్నంత హార్మోనల్ కంకాషన్ ఇన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్లో Hmm. మెన్కి ఉండదు. Okay. దాన్ని బేస్ చేసుకుని Hmm. మనం కొన్ని పనులని Hmm. చేయొచ్చు, కొన్ని పనులని చేయకూడదు. అంటే టూ మచ్ స్ట్రెస్ఫుల్గా ఉండే పనులని మనం చేస్తే Hmm. ఆల్రెడీ జరుగుతున్న ఈ హార్మోనల్ ఇష్యూస్ ఇంకా వాటిని అగ్రవేట్ చేసిన వాళ్ళం అవుతాం. Hmm. ఇష్యూస్ అనే దానికన్నా ఈ హార్మోనల్ చేంజెస్ అనుకోవాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రాసెస్. Hmm. దానికి తగ్గట్టు కొంచెం కామ్నెస్లో ఉండటం అలవాటు చేసుకోవాలి మనం. అలాగే Hmm. వాళ్ళు పొద్దున్నే లేట్గా లేస్తారు, నేను కూడా లేట్గానే లేస్తాను, Hmm. ఇద్దరం వర్క్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇందాక మాట్లాడినట్టు మనం అర్లీగా లేవకపోతే వచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల, Hmm. వచ్చే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్ వల్ల, Hmm. పీసీఓఎస్ వచ్చి, Hmm. ఇరెగ్యులారిటీస్ వచ్చి, ఫర్టిలిటీ కన్సర్న్స్ వచ్చి, వీటన్నిటిని రెక్టిఫై చేసుకోవడానికి Hmm. మన బాడీ ఎంతో కష్టపడుతుంది. వాళ్ళు 4 రోజులు ఎర్లీగా లేస్తే సరిపోతుంది. డ్యామేజ్ ఎక్కువ మనకి Okay. కంపారిటివ్లీ వాళ్ళకన్నా. Hmm. వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవ్వగలరు. అంటే వాళ్ళు ఇవి చేయొచ్చని కాదు, Hmm. బట్ మీరు కంపారిజన్ అడిగారు కాబట్టి Hmm. ఆ కంపారిజన్లో చెప్తున్నాను. Hmm. ఫిజికల్లీ స్ట్రెస్ఫుల్ వర్క్స్ ఏమైనా చేస్తాం మనం, అప్పుడు కూడా చాలా ఇంబ్యాలెన్స్కి లోన్ అవుతాం. Hmm. సో అంత స్ట్రెస్ఫుల్ సినారియోకి ఈ మల్టీ టాస్కింగ్ విత్ రెస్పెక్ట్ టు బికమింగ్ అ సూపర్ విమెన్, సూపర్ మామ్, ఏదైనా పర్ఫెక్షన్తో చేయటం, Hmm. ఈ అన్నిటి ప్రాసెస్లో మనం అనుభవించే హార్మోనల్ కంకాషన్ని Hmm. మనం తగ్గించుకోవాలి. Hmm. ఆ తగ్గించుకోవాలి అంటే ఈ నేను ఈక్వలే, ఆయన ఏం చేయగలడో నేను కూడా అదే చేస్తాను అనకుండా ఆయన చేయాల్సిన పనులు ఆయనకు అప్పచెప్పటము, లేకపోతే కొంత పనులు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినా Hmm. కొద్దిగా కాంప్రమైజ్ అవ్వటము, టూ మచ్ ఆన్ అవర్ ప్లేట్ లేకుండా చూసుకోవడము చాలా ఇంపార్టెంట్. Hmm. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పనులు చేస్తామో న్యాచురల్గా అంత వాల్యూమ్లో మనం మాట్లాడి అంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మనము అండగో అయినప్పుడు మేల్ హార్మోన్ రిలీజ్ పెరిగిపోయి, Hmm. ఇందాక మీరు చెప్పిన అదొకటే కాదు, అదొకటే కారణం కాదు, మనకి ఈ కంకాజన్ వల్ల వచ్చే నెత్తి మీద నుంచి జుట్టు పోవటం, Hmm. మొహం మీద బాడీలో వేరే పార్ట్స్ మీద జుట్టు పెరగటం, Hmm. మెడ దగ్గర నలుపు, Hmm. ఇవన్నీ కూడా మనకి ఈ అన్నెసెసరీగా Hmm. వీళ్ళతో పాటు పోటీపడి సమానంగా ఏదో చేసేద్దాము అనే ప్రాసెస్లో జరుగుతున్నాయి. Okay. కొంత రెస్ట్ తీసుకోవాలి. అంటే వీఆర్ కెరియర్ విమెన్, Hmm. మనం మనకున్న ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వదిలేసుకోలేం. Hmm. బట్ ఎక్కడో దాని బ్యాలెన్స్ అనేది మనమే చెక్ చేసుకోవాలి. Hmm. హౌ టు బ్యాలెన్స్ ఇట్ అగైన్, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటే Hmm. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది. సో ఇట్స్ అన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్, ఇండివిజువల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, అది ఐడెంటిఫై చేసుకోవాలి, Hmm. చేసుకుని రీసెట్ చేసుకోవాలి. సో ఆ స్పేసే మేము ఎప్పుడు ఫిల్ చేస్తూ వచ్చాం. Hmm. ఆల్దో ఐ టాక్ టు విమెన్ ఇన్ గ్రూప్స్ జనరలీ 3 వారాలకు ఒకసారి ఆ ప్రోగ్రామ్స్లో విమెన్ ఇన్ గ్రూప్స్. కానీ Hmm. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఏ ప్రాబ్లమ్ని ఏ వారంలో అడ్రస్ చేయాలో తెలుసు మాకు. సో అవి అడ్రస్ చేస్తూ బడ్డీస్ నప్పచెప్పి వాళ్ళు నేర్చుకున్న విషయాలు ఆచరణలో పెట్టేటప్పుడు వచ్చి ఆపరేషన్కి ఇచ్చేసిన ఐరన్ అవుట్ చేసుకుంటూ Hmm. హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. 12 వారాల తర్వాత Okay. ఇంకా ఎవ్వరు అవసరం లేకుండా వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకునే లెవెల్కి రెడీ అయిపోతారు. Hmm. సో బాటమ్ లైన్, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ మెన్. Hmm. ఎందుకు అంటే యూఆర్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. Okay. వాళ్ళ బాడీ వేరే, మన బాడీ వేరే, మన హార్మోన్స్ వేరే, వాళ్ళ హార్మోన్స్ వేరే. చాలా అంటే చాలా మల్టిపుల్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో మన బాడీలో జరిగే చేంజెస్కి వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. Hmm. మనం కంపేర్ చేసుకుని ఇలా నువ్వు నేను సమానం, Hmm. నువ్వు 9:30కి లేస్తావా, నేను 10ంటికి లేస్తా Hmm. అంటే మన బాడీ కుళ్ళిపోద్ది. Hmm. అండ్ రికవరీ అండ్ రిపేర్ మనకి ఎక్కువ టైం పడుతుంది. Okay. ఓకే, సో మన కోసం మనం ఎర్లీగా లేవటం, Hmm. సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకోవటం, Hmm. మన మీద మనం టైం స్పెండ్ చేసుకోవటం, Hmm. మనని మనం ప్రయారిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ వెనక్కి పాత పద్ధతుల్లో కరెక్ట్ అన్నదానికి మనం వస్తున్నాం నిజానికి, అంతే కదా? కరెక్ట్. ఓకే. కానీ పూర్ణిమ గారు, నాకు మీరు పర్సనల్గా ఎప్పటి నుంచో తెలిసిన,
నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. సో ఎందుకు మీరు కెమెరా ముందుకు రాలేదు అంటే ఏమైనా రీజన్ ఉందా దానికి? ఇప్పుడు కూడా సోషల్ పోస్ట్ వాళ్ళు ఒక 4-5 కాల్ చేశారు. ఓకే. కాల్ చేసిన నేను మీరు వస్తారు అనుష వస్తుంది అనే వరకు నేను ఇంటర్వ్యూ ఇవ్వాల. ఐ హ్యావ్ మై రీజన్స్. ఏంటంటే ఇంటర్వ్యూ మొదట్లో చెప్పినట్టు నేను మార్కెటింగ్ చేసుకుని ఆ తర్వాత నా వర్క్ మొదలు పెట్టలేదు, పని చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ ద కాంపిటీషన్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఈ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే. సో పనితో మనకి సంబంధం ఎక్కువ ఉన్నప్పుడు, పని మీద ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ కాంపిటీషన్ అర్థం కాదు. సో కాంపిటీషన్ ఫీల్ అయినప్పుడు మార్కెటింగ్ కి నెసెసిటీ అనిపిస్తుంది. కాంపిటీషన్ ఫీల్ కానప్పుడు అంత నెసెసిటీ అనిపించదు. ఈవెన్ ఇప్పుడు చేసే మాక్సిమం ఆఫ్ ది ఇంటర్వ్యూస్ కూడా నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే, కొంతమంది ఎస్పెషల్లీ ఈ ఇండస్ట్రీలో మన తెలుగు స్టేట్స్లో ఘోరంగా జనాల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ మానసికమైన పరిస్థితుల్ని, ఎస్పెషల్లీ విమెన్ని హింసకి గురి చేయడం చూసి మాట్లాడాలి ఈ విషయం గురించి. ఇఫ్ ఐ వాస్ ఫ్రమ్ సమ్ అదర్ ఇండస్ట్రీ, కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే నేను పేరు కూడా ఎత్తి మాట్లాడుతున్నాను. నన్ను మళ్ళీ షీల్డ్ లా వాడుకోకూడదు ఆ సదరు సెట్ ఆఫ్ పీపుల్. కాంపిటీషన్ కాబట్టి, కాంపిటీటర్ కాబట్టి మాట్లాడుతుంది అని నేను మాట్లాడే మాటలో కానీ, నేను చెప్పే విషయంలో కానీ వేడి తగ్గకూడదు అనే ఇంటెన్షన్తో నేను నా పనిని పెంచుకుంటూ పోతున్నాను. అంటే రీచ్ ని పెంచుకుంటూ పోతున్నాను. మేము ఉన్నాము, మీకు సహాయపడగలము అనేది చెప్పాల్సిన నెసెసిటీ వచ్చింది కాబట్టి గత 1.5 year నుంచి హెవీగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ఫాక్ట్ మన సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ, ఆవిడైతే ఒక 10-12 years గా తెలుసు నాకు. ఎన్ని ఇయర్స్, ఎన్ని ఈవెంట్స్ కి తను TV9 లో ఉన్నప్పటి నుంచి నువ్వు దీనికి రా బాగుంటది, నువ్వు దీనికి రా బాగుంటది. ఇప్పుడు అలా కాదు, చెక్ చేసుకుని కొంచెం రీజనబుల్గా ఉన్నారు, ప్రజెంట్ చేయగలం అంటే మరీ ఇంకా హుందాతనం తగ్గకుండా ప్రజెంట్ చేయాలి. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి సెన్సేషనల్ గా నేనేం చేయాలనుకోవట్లా, సెన్సిబుల్ గా చేయాలనుకుంటున్నా. సో అందువల్ల ఐ జస్ట్ కేమ్ ఆన్ బోర్డ్ టు టాక్, నాట్ జస్ట్ టు ఆస్క్ పీపుల్ టు ప్లీజ్ కమ్ జాయిన్ మై ప్రోగ్రామ్స్ ఆర్ థింగ్స్ లైక్ దట్, బట్ ఇంత సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. రైట్ పీపుల్ ని చూస్ చేసుకోండి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ విమెన్, మెన్ కూడా సఫర్ అవుతున్నారు. రైట్ పీపుల్ ని చూస్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందంటారు, సరిగ్గా గూగుల్ చేస్తే అర్థం అవుద్ది. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో లేదో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను. గూగుల్ ఇక్కడే కూర్చుంటా నేను, పూర్ణిమ మండవాన్ని మీరు గూగుల్ చేయండి, వావ్ ఫిట్నెస్ అని గూగుల్ చేయండి, మీకు 15 సంవత్సరాల నుంచి ఇంటర్నెట్ లో అన్ని కనపడతాయి. ఈ సదరు వ్యక్తులు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పి అక్కడేమో 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మాత్రమే మీకు అది కనపడుతూ, అంత క్లియర్ గా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అవన్నీ చాలా లూజ్ గా వాడుతూ ఇప్పుడు వాల్యూ సిస్టమ్ పాడు చేస్తున్నారు వాళ్ళు. సో అందరినీ నేను బాగుపరిచేసే ఇప్పుడు మహా వ్యక్తిని అని చెప్పను, కానీ నేను డెఫినెట్ గా కొంతమందినైనా బయటికి తీసుకురాగలిగే శక్తినే. అది మీ ద్వారా, ఇంకా రాబోయే బోల్డ్ ఇంటర్వ్యూస్ ద్వారా నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. నేను స్పోర్ట్స్ భాషలో చెప్తాను ఇది. నేను స్పోర్ట్ ఆడుతున్నాం అనుకోండి, అవతలాడు ఎంత చీట్ చేసినా, ఎంత అన్ఫెయిర్ గా ఆడినా మా కోచ్ ఒకటే చెప్తారు, అవన్నీ మీకు అనవసరం, మీ ఆట మీరు ఆడండి. వాళ్ళు ఇప్పుడు బాస్కెట్బాల్ తీసుకున్నాం అనుకోండి, 7 player గేమ్ అంటాం. అందరు రెఫరీస్ అలా ఉండరు, కానీ 5 అవతల వైపు ఆడతారు, 2 రెఫరీస్ ఉంటారు. సో కోచ్ ఏం చెప్తాడంటే, అరే రెఫరీస్ ని కూడా కొనేసారా, ఇట్స్ అ 7 player గేమ్ దేర్, యు ఆర్ ప్లేయింగ్ 5-on-7 అంటాడు. ఇప్పుడు మార్కెట్ అంతా ప్రిడేటరీగా ఉన్నా 5-on-7 ఆడుతున్నాం మేము అంటే ఇంకెంత పర్ఫామ్ చేయాలి మేము? సో ఫెయిర్ గా ఆడుతూనే పర్ఫార్మెన్స్ పెంచాలి. అలాగే ఇప్పుడు మార్కెట్ ని కబళించేసే ప్రాసెస్ లో స్టాండర్డ్ లేనాళ్ళతో మాట్లాడటము, స్టాండర్డ్ లేనాళ్ళ ద్వారా మనం ప్రమోట్ చేసుకోవటము, సెన్సేషనల్ గా పిచ్చి పిచ్చి టైటిల్స్, పిచ్చి పిచ్చి మాటలో పెట్టి మాట్లాడటమో కాకుండా ఇలాగా క్యూట్ గా నీట్ గా ప్రజెంట్ చేసే వాళ్ళని
మేము నేను చూస్ చేసుకుని Yes. ఐఎమ్ జస్ట్ కమింగ్ అవుట్ ఇన్ టు ద మార్కెట్. యా, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ నేను చాలా ఐ లవ్డ్ ఇట్. అసలు ఎట్లా అంటే థ్యాంక్ యూ. యూజువల్ గా నేను స్టూడియోలో చేస్తాను, ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చి చేస్తున్నందుకు నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సూపర్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.